స్తుతులు ప్రభా, స్తుతులకు పాత్రుడా, సర్వాధికారమైన తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో నా తండ్రి, ఈ దినమంతా బట్టి నీకు వందనములు, స్తోత్రాలు ప్రభా. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు తండ్రి మమ్మల్ని సజీవమైన రెక్కల్లో ఉంచినందుకు నాయన నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి, 3 దినములు ప్రభా నీకు స్తోత్రములు ప్రభా, నీకు వందనాలు తండ్రి. 3 దినములు కూడా నాయన మమ్మల్ని నిలబెట్టినందుకు, వాడుకున్నందుకు వందనాలు ప్రభా. ఇప్పుడు పాటల్లో నాయన వాక్యంలో కూడా అన్ని విధాలుగా వాడుకోండి ప్రభా, నీకు స్తోత్రములు అయ్యా. నువ్వు చూస్తున్న దేవుడు ప్రభా. అయ్యా, ఈ 3 దినాలు కూడా నువ్వు పరిశోధన చేసే దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీకు వందనములు, స్తోత్రాలు ప్రభా. ఇంకా రాని బిడ్డలనైనా నడిపించి ప్రభా, సహాయం చేయండి యేసు, నీకు స్తోత్రములు ప్రభా. ఈ 3 దినాలు ప్రభా అద్భుత కార్యాలు జరిగించండి ప్రభా. ఏదైనప్పటికీ నీ చిత్తమైంది ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. దేవానికి స్తోత్రము, దేవానికి స్తోత్రములు అయ్యా. దైవజనులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి, ఎంతవరకు నాయన మమ్మల్ని నీ దయలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. నీ కృపను బట్టి, నీ దయను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, నా తండ్రి, నా దేవా, నీకు స్తోత్రములు ప్రభా. నీ కృప లేకపోతే మేమేమైపోయాము ప్రభా. నీ దయలో మమ్మల్ని ఉంచావు తండ్రి, నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలోనైనా మమ్మల్ని ఎంత విధిగా వాడుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంకా వాడుకుంటే ధన్యత మాకు దయచేయండి ప్రభా. అలాగే నాయన దైవజనులు మీ చేతులకు అప్పు చెప్తున్నాను తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. నాయన వందనాలు, స్తోత్రాలు ప్రభా. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. పరిశుద్ధాత్మడా నీకే స్తోత్రములు నాయన. ఇప్పుడు తండ్రి నీ పరిశుద్ధాత్మతో నింపండి తండ్రి. ఇప్పుడు ఆరాధనలో మీరు ఉండండి ప్రభా, వాక్యంలో మీరు ఉండండి ప్రభా. ఆత్మీయతల మీద నాయన మీ ఆత్మ ఉంచండి ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మతో నింపమని నడుచున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు తండ్రి, 3 దినాలు నాయన నీ కృపతో వాడుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకే వందనాలు, అయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అనేక జనాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నీ ప్రజలైన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేశాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధడానికి స్తోత్రములు ప్రభా. అయ్యా నీకు వందనాలు తండ్రి. రాత్రి ఆత్మీయత చెప్పినందుకు వందనాలు, స్తోత్రాలు నైనా. అలాగే నాయన జంగారెడ్డి గుడి నాయన సేవకుడిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన బిడ్డ నాయన స్వస్థత దయచే ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మడా స్వస్థత దయచేసి ప్రభా, లేవనెత్తండి ప్రభా. నీ ఆత్మతో నింపి నాయన కుమారుని స్వస్థపరుస్తాడు, సేవకుని స్వస్థపరిచిపోయి నడుస్తున్నాను తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. యేసు నీకు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. భయంకరమైన దినములో ఉన్నాం ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దుర్దినాల్లో ఉన్నాం ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ రాకడ ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు ప్రభా. హసిమెట్ నాయన మేలుకు కలిగి ఉండేలా సహాయం చే ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మడానికే వందనాలు, పరిశుద్ధాత్మడానికే వందనాలు. ప్రార్థనతో నింపండి ప్రభా. అన్ని దినం ప్రార్థన చేసుకునే దానితో మాకు దయచేయండి ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. నీ వైపు చూసే బిడ్డలుగా మాకు సహాయం చే ప్రభా, నీకు స్తోత్రాలు నాయన, వందనాలు. అయ్యా నీ సన్నిధి ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సన్నిధి చుట్టూ మీకు కంచెను ఉంచండి ప్రభా, కాపుదాలు ఉంచండి ప్రభా. నాయన గ్రామాలను జ్ఞాపకం చేసుకోండి, గ్రామ నాయకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ 4 దిశలు కూడా మీ సాధనలో ఉంచుకోండి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన యవనస్తులను పట్టుకోండి, మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా రక్షించబడటానికి సహాయం చేయ ప్రభా. మమ్మల్ని ఎలా రక్షించుకున్నావు ప్రభా, అలాగే రక్షించు ప్రభా. రక్షించమని అడుగుతున్నాను తండ్రి నాయన, నీకు వందనాలు. నీ మార్గానికి నడిపించమని అడుగుతున్నాను తండ్రి, నీకు వందనాలు ప్రభా. నీ మార్గానికి నాయన దారులు చూపించమని అడుగుతున్నాను దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. యేసు నీకు స్తోత్రములయ్యా. దైవజనులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆత్మీయతలను మీరు దర్శించండి, మీ శక్తితో నింపి, బలముతో నింపి తండ్రి నాయన. ఇంకా అద్భుతంగా వాడుకోమని అడుగుతున్నాను ప్రభా, నీ పరిశుద్ధాత్మతో నింపమని అడుగుతున్నాను. చిన్న బాబుని, పెద్ద బాబుని నాయన, పెద్ద అయ్యగారిని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. మీరు ఇచ్చిన బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. సంఘాలు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. ఇంకా అనేక సంఘాలు నాన్న అభివృద్ధిపరచమని అడుగుతున్నాను తండ్రి. ఎక్కడైతే సిద్ధపరిచి ఉంటారు ప్రభా, సంఘాలు మీరు ఇమ్మని అడుగుతున్నాను ప్రభా, నీకే వందనాలు తండ్రి. ఆత్మీయ తల్లి ద్వారా ఇంకా అనేక బిడ్డలు రక్షించబడతానికి సహాయం చేయి ప్రభా, నీకే వందనాలు తండ్రి. నాయన తల్లి కుటుంబాన్ని మీరు సిలువ చాటును మరిపరుచుకుని, రెక్కల చాటును భద్రపరుచుకుంటే అయ్యా, నీకే వందనాలు ప్రభా. అనేక ప్రాంతాలు నాయన గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా మీ కాపుదల, మీ భద్రత ఉంచండి ప్రభా. వాక్యంలో నాయన మీరున్నాడు ప్రభా. ఇంకా అనేక బిడ్డలు రక్షించబడడానికి సహాయం చేయ ప్రభా. నాయన నీకే వందనాలు ప్రభా. సర్పవరంలో నాయన సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ చర్చిని నాయన మీరు నిలబెట్టినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అనేక బిడ్డలు మార్చండి ప్రభా, నీకు వందనాలు. అలాగే ప్రభా కాకినాడ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. గృహాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన. అలాగే ప్రభా
నీ సన్నిధి ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. అక్కడ వాడబడటానికి ఇంకా అభివృద్ధి పరచమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు నాయన. ఇంకైతే అవసరాలు ఉన్నాయి ప్రభా, మాకైతే తెలియదు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఆత్మీయ తల్లి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నాయన ఆలోచనలో సభలు పరచండి తండ్రి. ఏ విధంగా అనుకుంటున్నారు ప్రభా, ఆ ఆలోచనలో మీరు ఉంచండి ప్రభా. ఉండండి ప్రభా, సహాయం చేయండి తండ్రి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు. యేసు నీకే వందనాలు ప్రభా. అనేక బిడ్డలు నాయన బలి అయిపోతున్నారు ప్రభా. నీకు వందనాలు. రక్షించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. భయంకరం నాయన ఎక్కడ అలాగే జరుగుతున్నాయి ప్రభా. నీకు స్తోత్రం. వందనాలు యేసయ్యా, వందనాలు ప్రభా. బలపరచండి, సరిపరచండి తండ్రి. నీకే వందనాలు యేసయ్యా. ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా ప్రార్థనలు ఆలకించండి ప్రభా. మా ప్రార్థనలు నేర్పించండి ప్రభా. ప్రార్థనలు నీ శక్తితో నింపండి తండ్రి. నీ ఆత్మతో నింపండి ప్రభా. కన్నీరు విరిచి నాయన మోకరించి ప్రార్థించి నేర్పించమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. సోమరిపోతంగా ఉండడానికి లేదు ప్రభా. నీకు వందనాలు ప్రభా. అయ్యా నీ రాకడ దగ్గరికి వచ్చేసింది ప్రభా. నాయన ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము నీకు లోబడే ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. మేలుకు కలిగి నేను ప్రార్థించమంటున్నావు ప్రభా. నీకు స్తోత్రం. ఏదైనా మేలకుంటుందో మాకు తెలియదు నాయన. నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. నాయన ఏ బిడ్డలా ఉంచాలో నీకు తెలుసు ప్రభా. మాకైతే తెలియదు తండ్రి. సమస్తం చూస్తున్న దేవుడు, ఎరుగున్న దేవుడు తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఇప్పుడే నాయన మీ పరిశుద్ధ ఆత్మతో నింపమని నడుస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. నాయన ఇంకా అనేక బిడ్డలు నడిపించయ్యా, సహాయం చేయి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. మీరు పిలిస్తే వస్తారు ప్రభా. నాయన మేము ప్రార్థనతో చేస్తున్నాం ప్రభా. మా వల్ల మాకేది కాదు ప్రభా. ఈ ప్రార్థన వల్ల మీరు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అనేక బిడ్డలు నడిపించవయ్యా, స్తోత్రాలు నాయన. వందనాలు ప్రభా. ఇచ్చిన సంఘాలు బట్టి నీకు వందన. పట్టజాల జనాన్ని సహాయం చేయి ప్రభా. నడిపించండి అయ్యా. అంతా నీ చిత్తమయ్యింది నాయన. నీకే వందనాలు ప్రభా. ఆత్మీయ తల్లి ద్వారా నాయన అనేక బిడ్డలు రక్షించబడటానికి సహాయం చేయ ప్రభా. నాయన ఏ బిడ్డల మీద హస్తం వేస్తారు ప్రభా, ఆ హస్తం మీద మీ హస్తం ఉంచండి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. పరిశుద్ధ ఆత్మడ చిన్నబాబుని కూడా నాయన ఇంకా వాడుకోమని నడుస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. కొనటానికి సర్వం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇంకా సర్వమని అడుగుతున్నాను తండ్రి. పరిశుద్ధ ఆత్మడ ఇంకా అనేక ప్రాంతాలు నడిపించమని అడుగుతున్నాను తండ్రి. ఇంకా నాయన చిన్నబాబు నాయన వాక్యమిని నాయన అనేక బిడ్డలు కూడా నాయన బలపరచడానికి నాయన రక్షించబడటానికి సహాయం చేయ ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు, స్తోత్రాలు అయ్యా. నాయన కుటుంబం మీద నాయన మీ దృష్టి ఉంచండి ప్రభా. నీకు స్తోత్రములు ప్రభా. ఎంతవరకు తండ్రి ఇంకా అద్భుతమ కార్యాలు జరిగించమని అడుగుతున్నాను తండ్రి. ఇంకా ఆశ్చర్యకార్యాలు జరిగించమని అడుగుతున్నాను ప్రభా. సంఘాన్ని అభివృద్ధి చేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. కలవరి జమ కుటుంబాలు కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మమ్మల్ని ఎలాగైతే రక్షించుకున్నావు తండ్రి, మా కుటుంబాల్లో ఉన్న బిడ్డలు కూడా మీరు రక్షించుకొని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రములు అయ్యా. నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా అయినా నువ్వు సమస్తమును సాధ్యమైంది ప్రభా. నీకు లేదు ప్రభా. నీకు స్తోత్రములు. సమస్తం చేసే దేవుడు అయినా ప్రభా. అంత సమస్తం నీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. యేసు నీకు స్తోత్రములు ప్రభా. నీ రాకడికి మమ్మల్ని సిద్ధపడి చేసుకో ప్రభా. నీ రాజ్యానికి వెళ్ళైనా మాకు చోటు ఉంచండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. నీకే వందనాలు యేసు. నీకు స్తోత్రాలు ప్రభా. నీ రాకడలో నైనా మా అందరినీ కూడా సిద్ధపడి చేసుకో ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. నీకు స్తోత్రము. నీ రాజ్యానికి వారసులుగా చేర్చుకుని అడుగుతున్నాను తండ్రి. అయ్యా ఇంకా ప్రార్థనలు ఇంకేమైనా తప్పులుంటే క్షమించి ప్రభా. ఇంకా నాకు ప్రార్థన నేర్పించి ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. యేసు నీ చిన్న ప్రార్థన పాలసన నేర్చుకోమని నాదరేడని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుని పరమ తండ్రి. తండ్రి దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. పరిశుద్ధుడా అయ్యా నీ బంగారి పాదములు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా. అయ్యా 3 రోజులు తండ్రి ప్రభా ఉపవాస ప్రార్థన తండ్రి ప్రభువా. అయ్యా గ్రాండ్గా జరిగించాను వందనాలు తండ్రి స్తోత్రం తండ్రి ప్రభువా. ఇదిగో నా తండ్రి ప్రభా 3వ రోజు తండ్రి ప్రభా నిశ్చితాంశం జరిగించడానికి వందనాలు తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా మా పేరు పిలిచినారు తండ్రి ప్రభువా. అయ్యా ఈ బిడ్డకి ఏమైతే కావాలో తండ్రి ప్రభా. అయ్యా మీరు ముందుగా తెలిసిన దేవుడు తండ్రి ప్రభువా. అయ్యా ప్రతి బిడ్డ పరని వాళ్ళకిచ్చే దేవుడు తండ్రి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా ఈరోజు 3 రోజు తండ్రి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా బిడ్డలే తండ్రి ప్రభువా. అయ్యా ఎవరైతే తండ్రిని అడిగినారో తండ్రి ప్రభా ప్రతి బిడ్డకి కూడా తండ్రి ప్రభా మీరు అద్భుత కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి ప్రభా. రాజానికి స్తోత్రం తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా నీ పాద చెంతకు వచ్చినారు తండ్రి ప్రభా. అయ్యా ప్రతి బిడ్డని పట్టుకోండి తండ్రి ప్రభా దాని స్తోత్రం తండ్రి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా గ్రామాన్ని దీవించండి తండ్రి ప్రభా. అయ్యా మా గ్రామాన్ని పట్టుకోండి తండ్రి ప్రభా. అయ్యా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు తండ్రి ప్రభా. అయ్యా నేను తెలుసుకోవాల్సిన చాలామంది ఉన్నారు తండ్రి ప్రభా. అయ్యా ప్రతి బిడ్డని కూడా తండ్రి ప్రభా నీ వైపుకి మళ్ళించి తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా అక్కడ సమయంలో తండ్రి ప్రభా. అయ్యా నిన్ను ఎరిగి ఉంటాను సహాయం చేయ తండ్రి ప్రభా. ప్రతి బిడ్డని కూడా తండ్రి ప్రభా
అయా నీ సొంత భయపడి సహాయం చేతండి ప్రభా. దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. పరిశుద్ధుడు నీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా నువ్వెంత గొప్ప దేవుడు తండ్రి ప్రభా. అయ్యా ప్రతి కార్యాలు జరిగించే దేవుడు తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా. అయ్యా నన్ను అడిగితే నీకు స్థానం చలివిచ్చే దేవుడు తండ్రి ప్రభా. అయ్యా మీరు అన్ని ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం తండ్రి ప్రభా. పరిశుద్ధుడు నీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా మా తండ్రి ప్రభా మగళ విషయ మందిరంలో తండ్రి ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరికి కూడా తండ్రి ప్రభా మీరు సహాయం చేసిన దేవుడు తండ్రి ప్రభా. ఇంకా ఎవరు కూడా తండ్రి ప్రభా లోటు పట్లు ఉన్న తండ్రి ప్రభా ఆ బిడ్డలను పట్టుకోండి తండ్రి ప్రభా. అయ్యా రాత్రి గల శ్రమలో ప్రతి బిడ్డతోనే మాట్లాడిన తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా మా కలవరిచే మందిరాన్ని తండ్రి ప్రభా ప్రతి ఒక్కరూ రావడానికి సహాయం చేతండి ప్రభా. అయా నిశ్చిత్తంలో జరిగించి దేవునికి స్తోత్రం తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా నేను అక్కడ శ్రమల తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా కార్యాలు జరిగించిన దేవుడు దేవునికి స్తోత్రం తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో తండ్రి ప్రభా ఆ నామాన్ని ఉంటానని చదివిచ్చిన దేవుడు తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా మా మధ్యలో మీరు ఉన్నందుకు మా వందనాలు తండ్రి ప్రభా. దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. అయ్యా నిశ్చితాంశారంగా తండ్రి ప్రభా. అయ్యా నా ఆత్మీయతల్లి గారిని దీవించండి ఆశీర్వదించండి తండ్రి ప్రభా. అయ్యా ఈ కుటుంబాన్ని హెచ్చించండి ప్రభా. హెచ్చించండి దానికి స్తోత్రం తండ్రి ప్రభా. ఇగో పెద్దవారిని చిన్నవారిని కూడా దీవించండి ఆశీర్వదించండి తండ్రి ప్రభా. అయ్యా నిశ్చన వాళ్ళని కూడా దీవించండి ఆశీర్వదించండి దానికి స్తోత్రం తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా ఇంకా తండ్రి ప్రభా. అయ్యా నా మందిరం అడిగి తండ్రి ప్రభా ఇంకా ఎక్స్పెన్స్ చేయాలి తండ్రి ప్రభా. అయ్యా ఎంతకైతే ఆగిపోయిందో మాకైతే మీరు తెలియదు తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా. అయ్యా దూరాలు తెలియచినందుకు వందనాలు తండ్రి ప్రభా. అదిగో తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా మొదలుపెట్టి సహాయం చేతండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా 4 గుమ్మలు చేస్తానని చలివిచ్చిన దేవుడు తండ్రి ప్రభా. అయ్యా మీరు శాస్త్రానికి వందనాలు అడిగి స్తోత్రం తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా రాత్రి గల శ్రమల తండ్రి ప్రభా ఎవరైతే అనారోగ్యం ఉన్నారో తండ్రి ప్రభా వారితో మాట్లాడిన తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా వారితో మాట్లాడిన తండ్రి ప్రభా. అయ్యా మాట్లాడే దేవుడు తండ్రి ప్రభా. అయ్యా అందరితో మాట్లాడిన తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా ఆరాధనలో మీరు ఉన్న దేవునికి స్తోత్రం తండ్రి ప్రభా. అయ్యా అద్భుత రీతిలో జరగడానికి సహాయం చేతండి ప్రభా. అయ్యా రేపు శనివారం సిద్ధపడే ప్రార్థన కూడా ప్రతి ఒక్కరు రావడానికి సహాయం చేతండి ప్రభా. అయ్యా నీ చిత్తం జరిగించి తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా ఆదివారం తండ్రి ప్రభా పునరుద్ధరణ ఆదివారం తండ్రి ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరు తండ్రి ప్రభా కుటుంబాలుగా రావడం సహాయం చేతండి ప్రభా. అయ్యా మీరు శాస్త్రం వందనాలు అడిగి స్తోత్రం తండ్రి ప్రభా. అయ్యా సండే స్కూల్ పరిశీలన కూడా సహాయం చేతండి ప్రభా. అయ్యా యవన బిడ్డలు తండ్రి ప్రభా. ఆ యవన బిడ్డలు పాడైపోతున్నారు తండ్రి ప్రభా. ఆయా బిడ్డలతో పట్టుకొని దేవుని స్తోత్రం తండ్రి ప్రభా. ఆయా బిడ్డలతో మాట్లాడుతండి ప్రభా. అయ్యా రాత్రికాల శ్రమల బిడ్డలతో మాట్లాడుతండి ప్రభా. అయ్యా ప్రతి బిడ్డని తండ్రి ప్రభు నీ వైపుకి మళ్ళించి దేవునికి స్తోత్రం తండ్రి ప్రభా. అయ్యా రాత్రికాల శ్రమల బిడ్డలతో మాట్లాడినది అయ్యా తండ్రి ప్రభా. అయ్యా మీరు మాట్లాడతారు తండ్రి ప్రభా. మీరు మాట్లాడే దేవుడు దేవుని స్తోత్రం తండ్రి ప్రభా. ఇదిగో వందనాలు తండ్రి ప్రభా. అయ్యా మీరు మాట్లాడే దేవుడు దేవునికి స్తోత్రం తండ్రి ప్రభా. అయ్యా నీకు మహిమకారంగా జీవించడానికి సహాయం చేతండి ప్రభా. అయ్యా మీరు శాస్త్రానికి వందనాలు అడిగి స్తోత్రం తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి రాత్రికాల శ్రమల తండ్రి ప్రభా. అయ్యా ప్రతి బిడ్డని కూడా దయచేసి ప్రభా. అయ్యా నీ ఆత్మవర్షం కుమ్మరించండి ప్రభా. అయ్యా ప్రతి బిడ్డ మీద కూడా తండ్రి ప్రభా నీ ఆత్మవర్షం కురిపించండి ప్రభా. అయ్యా మీరు చూస్తున్నారు దేవునికి స్తోత్రం తండ్రి ప్రభా. అయ్యా ఈ రోజున తండ్రి ప్రభా ఆరాధనలో మీరుండి తండ్రి ప్రభా. అయ్యా మీరే వహించండి దేవునికి స్తోత్రం తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ఈ రోజున తండ్రి ప్రభా. అయ్యా పని పాటలు మానేసి మీ దగ్గర వచ్చిన తండ్రి ప్రభా. అయ్యా బిడ్డలు దర్శించి దేవునికి స్తోత్రం తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా ఈ రోజున తండ్రి ప్రభా. అయ్యా నా కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ఇక నీ సన్నిధులు ఎదగడానికి సహాయం చేతండి ప్రభా. గొప్ప దేవుడా నీకు వందనాలు అడిగి స్తోత్రం తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ఈ రోజు నా ప్రార్థన తండ్రి ప్రభా నీ పాదాల చెంత చేర్చుకోమని నజరేయుడు యేసుక్రీస్తు అడిగి వేడుకుంటాను తండ్రి. ఆమేన్ ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి నాయన ప్రభా, గొప్ప దేవుడా పరిశుద్ధుడా పరమ తండ్రి నాయన ప్రభా, నీ ఘనమైన బంగారు పాదములకు వెనలేని వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నిజమైన దేవా సర్వశక్తిమంతుడా పరిశుద్ధుడా పరమ తండ్రి నాయన ప్రభా, వేవేల దూతగలములతో నిత్యము స్తుతింపబడుచున్న దైవమా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని ఎంతగానో నాయన ప్రభా నీ సజీవమైన రెక్కల చోటును కాచి కాపాడి భద్రపరిచి అయా నాయన ప్రతండి దినములో నాయన ప్రభా అయా ఉపవాస ప్రార్థనలో నాయన ప్రతండి చివరి దినములోనికి ప్రవేశపెట్టిన నాయన ప్రభా ఈ సన్నిధిని అనుభవించడానికి నేను స్తుతించడానికి నేను గణపరచడానికి అయా నిన్ను ఆరాధించడానికి నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా.
అయా నాయన ప్రతండి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నాయన ప్రభా. అయా నాయన ప్రతండి నీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి ప్రభా. ప్రతి ఒక్క హృదయమును నాయన తృప్తిపరచండి ప్రభా. ఏ ఒక్క హృదయము ఖాళీగా నాయన ప్రభా తిరిగి వెళ్ళడానికి వీల్లేదు ప్రభా. ప్రతి ఒక్కరు నీ ఆత్మతో నింపబడ్డానికి, ప్రతి ఒక్కరు నీ సన్నిధిని అనుభవించడానికి తగిన కృపను అనుగ్రహించండి ప్రభువా. నిజమైన దేవా నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. అయానైనా ప్రతి ఇచ్చిన ఆహారం ఆరోగ్యం సమృద్ధిని బట్టి అయానైనా ప్రతి ఒక్క విషయంలో కాచి కాపాడి ఆరోగ్యం ఇచ్చిన నాయన ప్రభా గొప్ప దేవుడా మీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. అయానైనా ప్రతి ఉదయం నుంచి సాయంత్రం వరకు నాయన ప్రతి ఒక్క పనిలో అయానైనా ప్రతి ఉద్యోగములో ప్రతి ఒక్క విషయంలో నీ కాపుదలను ఇచ్చిన నాయన సంరక్షించిన తండ్రి నీకే స్తోత్రములు ప్రభువా. అయా నాయన ప్రతండి ఏసయ్యా, అయా నాయన మా సంఘాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. నిర్మించబోతున్న నాయన ప్రతండ సంఘములను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. అయా నాయన ప్రతండి కలవరి మినిస్ట్రీస్ని ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రములు ప్రభా. అయా నాయన ప్రతండ మందిరం ఎక్స్టెండ్ చేయడానికి మీ కృప చూపిస్తున్నందుకు నీకు స్తోత్రములు ప్రభా. అయా నాయన అత్యధికంగా ఆశీర్వదించండి ప్రభా. అనేక ఆత్మలు నాయన ప్రభా నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి నాయన మీరు ఏర్పాటు చేసిన ఏర్పాటును బట్టి మీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం మీ చిత్తము కాదు గనుక ప్రభా. అయా నాయన ప్రభా అనేక మంది నాయన ప్రభా జనములు నాయన ప్రభా వచ్చి నేను స్తుతించడానికి తగిన కృపను అనుగ్రహించండి ప్రభా. అయా అద్భుత ఆశ్చర్య కార్యములు చేయవాడా మీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. అలాగే నేను ప్రతండి సర్పవరంలో నిర్మిస్తున్న మందిరమును అయా నైనా ప్రతండి మీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. ఆనాడు నైనా ప్రభా అయా నైనా బెసలేలకు హీరాముకు నైనా ప్రభా ఇచ్చిన జ్ఞానాత్మ పూర్ణత్వంలో అయా నైనా ప్రభా అయా నైనా ప్రతండి సొలొమోను నైనా ప్రతండి నిర్మిస్తున్న నైనా ప్రతండి మందిరముకు సహాయం చేసిన రీతిగా అయా నైనా ప్రభా అక్కడ పనిచేస్తున్న నాయన ప్రభా అయా పని వారికి నైనా ప్రభా మీ జ్ఞానమును దయచేయండి ప్రభా. వారు నైనా ప్రభా ఎస్ఐయా నైనా మంచిగా పని చేయడానికి నైనా ప్రభా మీరే కృప చూపించండి ప్రభా. ఏ విధంగా నైనా మీరు నిర్మించాలనుకుంటున్నారో అయా నైనా ప్రభా ఇట్టి విధముగా నిర్మించడానికి తగిన జ్ఞానము వారికి దయచేయండి ప్రభా. అలాగే నైనా ప్రభా ఇక్కడ మందిరం విషయంలో కూడా మీరే కలుగజేసుకోండి ప్రభా. అయా సహాయం దయచేయండి ప్రభా. జరుగుచున్న ఆరాధనలు నాయన ప్రభా, సండే స్కూల్లో నాయన ప్రభా, ఉపవాస ప్రార్థనలు నాయన ప్రతి ఒక్క పరిచర్యను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. అయానైనా నడిపిస్తున్న దైవజనులు మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. అయానైనా ప్రతి తల్లి గారికి సంపూర్ణ బలము ఆరోగ్యం శక్తిని దయచేయండి ప్రభా. అయానైనా ప్రభా ఈ నడిపింపులోనైనా ప్రభా నైనా మీరు మాట్లాడుతుండగా నైనా అనేక ఆత్మలు మీ వైపుకు ఆకర్షించబడడానికి తగిన కృపను అనుగ్రహించండి ప్రభా. మీరే నైనా ప్రభా కలుగజేసుకుని నైనా ప్రభా అన్ని విషయాల్లో ముందు నడిపించండి ప్రభా. అయా నైనా మాకు ఏ వాక్యము కావాలో ఎలానైనా ప్రభా నైనా మేము తృప్తి పడాలో అయా నైనా సమస్తం ఎరిగిన వాడవు కనుక ప్రభా మాతో మాట్లాడండి ప్రభా. మా హృదయాలను సరిచేసి నీ ఆత్మతో అయా నింపబడడానికి నీలో నైనా నడవడానికి తగిన కృపను అనుగ్రహించండి ప్రభా. అయ్యా నైనా ప్రభా మీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. అలాగే నేను ప్రతండి అంకుల్ గారిని దర్శించండి, ఆరోగ్యం ఇచ్చి ఆయన నడిపించండి ప్రభా. అలాగే నేను ప్రతండి ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. అయానికి మన ఆశీర్వదించండి ప్రభా. ఇచ్చిన కుటుంబాన్ని బిడ్డను అయా భార్యను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. అయా నేను ప్రతండి వేసే కుటుంబ చుట్టూ మీ కంచిని వేయండి ప్రభా. అయా నేను ప్రతండి మీరే సహాయం దయచేయండి ప్రభా. విజయాశ్రత్పాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. చేయుచున్న నేను ప్రతండి వేసయ్యా అయా నైనా బిజినెస్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. వివాహ విషయంలో ప్రతి ఒక్క విషయంలో కలుగజేసుకోండి ప్రభా. అయా నైనా ప్రతండి సంఘ బిడ్డలో ప్రతి ఒక్క కుటుంబము చుట్టూ మీ కంచెని వేసి ప్రభా భవిష్యత్ రక్కతులను తీర్చిన ఆయన ప్రభా. ప్రతి ఒక్క విషయంలో నైనా కృతజ్ఞతతో నేను ఆరాధించుకుని నేను స్తుతించుకునే భాగ్యమును దయచేయండి ప్రభా. మా ప్రియ బిడ్డల చుట్టూరు అయా వారి కుటుంబాల చుట్టూ మీ కంచెని వేయండి ప్రభా. అయా నైనా ప్రభా ప్రతి ఒక్క విషయంలో కలుగజేసుకుని మీ సహాయం దయచేయండి ప్రభా. అయ్యా నాయన ప్రభా ఇప్పటి వరకు జరిగిన ప్రార్థన ఆలకించారు ప్రభా. అయా నాయన ప్రతండి పాటలో మీ సన్నిధి నుంచారు ప్రభా. అలాగే నేను ప్రతండి ఇంకను నాయన ప్రభా ఆరాధనలోను వాక్యములోను ఆయన ప్రతండి ప్రార్థనలో మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మీ కృప చూపించి మమ్మల్ని నడిపించమని అయా తృప్తిపరచమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం. ఇక్కడ ప్రార్థన అంశాల పుస్తకం పెట్టాను. ప్రార్థనలో ఈ అంశాలను మీరు జ్ఞాపకం చేసుకొని మరొకరు వచ్చి ప్రార్థన చేయండి. చదవగలిగిన వారు రండి. దేవునికి స్తోత్రం. నీకే వేలాది
వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన ప్రభా. మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, సమస్తాన్ని బట్టి నీకే వేలాది వందనాలు తండ్రి ప్రభా. ఈ ఉపవాస ప్రార్థనలు ఈ 3వ రోజు నాయన ప్రభా నీ సన్నిధిలో ఇలా కూడుకుని ప్రభా నేను స్తుతించుకునే భాగ్యం, నేను కనపరుచుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మాకు ఇచ్చిన సమస్తం నువ్వు ఇచ్చిందే తండ్రి ప్రభా. అయా నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి ప్రభా. యేసయ్య ఈ సెప్టెంబర్ నెలలోనైనా ఈ మొదటి వారంలో ప్రభా ఈ 3 రోజుల్లోనైనా ప్రభా మాకు ఈ నెలంతా కాపుదలనైనా ప్రభా. ఈ నెలలోనైనా మేము చేస్తున్న పనుల్లోనూ నైనా ప్రభా, మేము చేస్తున్న డ్రైవింగ్లోను, అయా సమస్తంలో డ్యూటీల్లోనూ నైనా ప్రభా, పనుల్లో సమస్తంలో కూడా నీ కాపుదల, నీ భద్రత ఇస్తున్నందుకు వందనాలు తండ్రి ప్రభా. మాకెంతగానో నాయన ప్రభా, అయా మాకెంతగానో నాయన ప్రభా లెక్కలేనని నన్ను శక్తులు, బలాలు ఇస్తున్నావు దేవా, నీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి ప్రభా. మా సంఘం చుట్టూ నేను నీ పరిశుద్ధ అగ్ని ఉంచినందుకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా నీ కాపుదలు ఇచ్చినందుకు వందనాలు తండ్రి దేవా. యేసయ్యా నీకే వందనాలు తండ్రి ప్రభా. నాయన ఈ ఉపవాస ప్రార్థనలు నైనా ప్రభా మా కొరకే నైనా ప్రభా నాయన అని మేము గ్రహించుకుని ప్రభా నీ సన్నిధులకు వచ్చి నేను ప్రభా మొరపెట్టుకుని ప్రభా తండ్రి ఈ నెలంతా నీ దయ నీ కిరీటం మా కుటుంబాల మీద ఉంచమని, అయ్యా మా గ్రామం మీద ఉంచమని ప్రభా. మా గ్రామంలో అనేక మంది అయ్యా నీ వైపు తిరగడానికి, నేను స్తుతించడానికి, నేను గణపరుస్తానికి ప్రతి నోరు తెరవబడాలని ప్రభా నీ సన్నిధులకు వచ్చి మొరపెడుతున్న ప్రతి మొర మీరు వింటున్నందుకు వందనాలు తండ్రి ప్రభా. యేసయ్యానికి వందనాలు నాయన. నా గ్రామాన్ని దర్శించండి నాయన ప్రభా. నా గ్రామంలో ఏ ఒక్కరు కూడా ప్రభా అయా నాన్న నీ ప్రేమను పొందాలి తండ్రి, ప్రతి ఒక్కరు పొందాలి తండ్రి ప్రభా. అయా శాతానిగాడు నాయన దొంగిలించకుండా ప్రభా ప్రతి ఒక్కరు మీరు దర్శించండి తండ్రి ప్రభా. నీ కాపుదల దయచేయండి తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు దర్శించండి తండ్రి. యవనస్తులు మరి ముఖ్యంగా ప్రభా అయా నాయన బిడ్డలు మీరు ముట్టండి నాయన ప్రభా. నాయన ప్రభా యవన కాలంలో మీ కాయడు మోయటం ధన్యత అన్నారు తండ్రి ప్రభా. ఆ బిడ్డలు తెలుసుకుని ప్రభా నాయన నీ సన్నిధికి నైనా ప్రభా వచ్చి నైనా ప్రభా మరపెట్టే బిడ్డలుగా నైనా ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి తండ్రి ప్రభా. అట్టి జ్ఞానము దయచేయండి తండ్రి ప్రభా. నీకు వందనాలు యేసయ్య నైనా ప్రభా. అలాగే నాయన ప్రభా నా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ నైనా ప్రభా నేను తెలియని బిడ్డలు ప్రభా కలవరి మినిస్ట్రీకి సొంతం అవ్వాలి తండ్రి ప్రభా. నీ సహాయం దయచేయండి తండ్రి ప్రభా. అయా నీ దర్శనాన్ని నెరవేర్చండి దేవా. నీకు వందనాలు నైనా. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా. అయ్యా నా దైవజనుల కుటుంబాన్ని దీవించండి తండ్రి ప్రభా. నా ఆత్మీయ తల్లి గారికి మంచి ఆరోగ్యము ఆయుష్ని దయచండి తండ్రి ప్రభా. సేవా పరిచర్లో బహుబలంగా వాడబడ్డాన్ని సహాయం దయచండి తండ్రి ప్రభా. శాతానిగాడు ఎన్ని కుయుక్తులు పడినా ఇప్పటికప్పుడే వాడి తల చితగొడుతున్నందుకు వందనాలు తండ్రి ప్రభా. తల్లి గారి ద్వారా మీరు అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తున్నందుకు వందనాలు తండ్రి ప్రభా. అనేక ఆత్మల కొరకు ప్రార్థించే తల్లిగా మీరు నాయన ప్రభా ఏర్పరచుకున్నందుకు వందనాలు తండ్రి ప్రభా. అయా తల్లిగారి అస్తముంచక ప్రభా అనేక స్వస్థతలు, విడుదలలు ప్రభా. అయా అనేక దర్శనాల ద్వారా అనేక నాయన ప్రభా నాయన సూచక్రియలు మీరు చేస్తున్నందుకు వందనాలు తండ్రి ప్రభా. అయా నాయన ఇంకా అనేక మంది మారాలి తండ్రి. నీకు వందనాలు తండ్రి ప్రభా. సంపూర్ణ ఆరోగ్యంతో నింపమని అడుగుతున్నా నీకు వందనాలు తండ్రి ప్రభా. అయా నిరీక్షణ గారికి మంచి ఆరోగ్యము ఆయుష్ని దయచండి తండ్రి ప్రభా. డ్యూటీలో రాకపోకల్లో సమస్తంలో మీరు తోడుకుండండి తండ్రి ప్రభా. అలాగే పెద్ద బాబుకి సాటైన సవాసం దయచండి తండ్రి ప్రభా. అయా నాయన ప్రభా వివాహం అన్ని విషయంలో ఘనమైనది అన్న తండ్రి ప్రభా. ఈ సంవత్సరంలోనే ప్రభా నాయన యేసయ్య ఆ బిడ్డకి నాయన ప్రభా ఎక్కడైతే ఏర్పరచబడిందో తండ్రి ప్రభా. అయా నాయన నేను ఎరిగిన బిడ్డను మీరు దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. నీకు వందనాలు తండ్రి ప్రభా. అలాగే నాయన ప్రభా చేస్తున్న ఫోటోగ్రఫీలో నాయన ప్రభా ఈవెంట్స్లోనూ కూడా సమస్తలో మీరు తోడుకుండండి తండ్రి ప్రభా. అయా బిడ్డ చుట్టూ ఉన్న బిడ్డలను కూడా మీరు దీవించండి ప్రభా. ఆశీర్వదించండి దేవా. నీకు వందనాలు తండ్రి ప్రభా. బిడ్డ చుట్టూ నీ పరిశుద్ధ అగ్ని ఉంచమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు తండ్రి ప్రభా. అలాగే ప్రవీణ్ భవన్ బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. అయా నీ సేవా పరిచయలు ఇంకా బహుబలంగా వాడబడడానికి నీ సహాయం దయచేయండి తండ్రి ప్రభా. అనేక చోట్ల నీ వర్తమానం ప్రకటిస్తుండే ప్రభా ఆ బిడ్డ ద్వారా మీరు మాట్లాడమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు తండ్రి ప్రభా. అనేక పట్టణాల్లోనైనా ప్రభా అనేక దేశాల్లోనైనా ప్రభా నీ సేవా పరిచయం మాట్లాడడానికి అయా విస్తరింపజేయడానికి నేను కలవరి మినిస్ట్రీని విస్తరింపజేయడానికి ఒక మూల స్తంభంగా నన్ను ఎన్నుకోమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు తండ్రి ప్రభా. నీ సహాయం దయచేయండి తండ్రి ప్రభా. రాకపోకలు ఎంత సమస్తంలో కారు డ్రైవింగ్ చేస్తుండగా అయా నీ కాపుదలని భద్రత ఉంచమని అడుగుతున్నాను దేవా నాయన ప్రభా. అలాగే ఎఫ్సీ గ్రేస్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. సిస్టర్కు మంచి ఆరోగ్యము ఆయుష్ను దయచేయండి తండ్రి ప్రభా. చేసిన డ్యూటీలో నీ కాపుదలని భద్రత ఉంచండి తండ్రి ప్రభా. సింహని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. చిన్న బిడ్డని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యము ఆయుష్ను దయచేయండి. కుటుంబం చుట్టూ నీ పరిశుద్ధ అగ్ని ఉంచమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి ముఖ్యంగా నా సంఘాన్ని మీ పాదాలు చెంత పెడుతున్నాను తండ్రి ప్రభా.
ప్రతి కుటుంబాన్ని నాయన పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. అయా సాతాను గాడు ఏమాత్రము కూడా నాయన ప్రభు నా సంఘ బిడ్డల మీదకి రాకుండా ప్రభు నీ కాపుదలని భద్రత ఉంచమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీ పదాల చెంత పెడుతున్నాను తండ్రి ప్రభు. నాయన ప్రతి కుటుంబమును మీరు దర్శించమని అడుగుతున్నాను తండ్రి, దీవించమని అడుగుతున్నాను తండ్రి, ఆశీర్వదించమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు తండ్రి ప్రభు. వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభు. అయ్యా నా సంఘం ఎక్స్టెన్షన్ విషయంలో కూడా నీ కాపుదలని భద్రత ఉంచండి తండ్రి ప్రభా. ఇసుక సిప్స్ ఉంది తండ్రి ప్రభా, ఇంకా సిమెంటు ఐరన్ కావాలి తండ్రి నాన్న. మరి ముఖ్యంగా నాన్న ప్రభా ఏ మేస్త్రి కావాలో నాన్న ప్రభా, ఎవరు కట్టాలో నాన్న ప్రభా మంచి ఆలోచన దయచేసి నాన్న ప్రభా బిడ్డను రావడానికి నీ సహాయం దయచేయమని, త్వరలోనే పని జరగడానికి నీ సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. ద్వారాలు తెరవండి దేవా, నీ సహాయం దయచేయండి తండ్రి ప్రభా. నీకు వందనాలు, నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా. నా సంఘ కార్యక్రమాలన్నీ మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే దూర ప్రాంతంలో మా నాన్న ప్రభా మా కలవజీ కుటుంబాలనే ప్రభా ప్రార్థించమని అడిగిన ప్రతి బిడ్డని మీరు దర్శించండి దేవా. నీకు వందనాలు తండ్రి ప్రభా. అయా బుల్రాజు గారు అంటున్నారు తండ్రి ప్రభా, అయా కాలు ఆపరేషన్ అయ్యిందంటే తండ్రి ప్రభా సంపూర్ణ ఆరోగ్యము స్వస్థత దయచేయమని అడుగుతున్నారు తండ్రి కాకినాడ నైనా ప్రభా. అలాగే రాజేష్ గారు దీవించండి ప్రభా, ఉద్యోగం కొరకు అడిగారు తండ్రి ప్రభా కాకినాడ, ఆ బిడ్డను కూడా మీరు దర్శించమని అడుగుతున్నాను దేవా. అలాగే టీఏ షోప్ గారు నైనా ప్రభా అయా స్వస్థత ఇచ్చండి, గోరు చుట్టూ తండ్రి ప్రభా, గోరు చుట్టూ అనే అన్నయ్య ప్రభా, అయ్యా కలవరజే మినిస్ట్రీ బెడ్ తండ్రి ప్రభా, ఆ చెయ్యి ఏలుని ప్రభా స్వస్థపరచమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు తండ్రి ప్రభా. ఈ 3 దినాల ప్రార్థనల ద్వారా ప్రభా అనేక జనములు రక్షింపబడాలి దేవా. నీకు వందనాలు యేసయ్య, నీకు వందనాలు తండ్రి ప్రభా. ఈ రాజేష్ గారు నేను ప్రభా ఉద్యోగం కొరకు నైనా ప్రభా, నైనా వివాహం కొరకు నైనా ప్రభా అడుగుతున్నారు తండ్రి. అమెరికా నైనా తండ్రి ఆ బిడ్డకి నైనా ఉద్యోగం దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. నీకు వందనాలు తండ్రి ప్రభా. అలాగే పాస్టర్ స్టీవెన్సన్ గారిని మీరు దీవించండి ప్రభా. స్వస్థత కొరకు నేను జంగారెడ్డి గిడు నైనా ప్రభా మొన్న నైనా ప్రభా అయ్యా నైనా దుష్ట దురాత్మ క్రియల ద్వారా ప్రభా నా బిడ్డని నైనా ప్రభా ఎంత భయంకరంగా కొట్టారో మేము చూసాం తండ్రి ప్రభా. ఇప్పుడే మీరు స్వస్థపరచమని అడుగుతున్నాను దేవా. నాకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా ఆ దెబ్బలన్నీ నైనా మటుమాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఇంకా 7 ఆత్మతో ఆ బిడ్డని లేవనెత్తమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. నీ సేవా పరిచర్లు ఇంకా బహుబలంగా వాడబడాలి తండ్రి, నీ సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే నైనా తండ్రి ప్రభా, నైనా తండ్రి అక్టోబర్ 5వ తారీఖున ప్రభా ఏఐసిసి పాస్టర్ ఫెలోషిప్ అయ్యా నా మందిరంలో జరుగుతుండగా ప్రభా నైనా ఘనంగా జరగడానికి నీ సహాయం దయచేయండి ప్రభా. అయ్యా పాస్టర్లు అందరూ వచ్చినైనా ప్రభా నా సంఘం కొరకు నైనా ప్రభా, నా గ్రామం కొరకు నైనా ప్రభా ప్రార్థిస్తుండగా ప్రభా నైనా ప్రభా యేసయ్య నీ సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీ పరిశుద్ధ వరము నైనా ప్రభా, నీ పరిశుద్ధ వర్షం కురిపించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. దైవజనులు వచ్చి ప్రార్థిస్తుండగా ప్రభా అయ్యా నీ సహాయం దయచేయండి తండ్రి ప్రభా. దైవజనులకి నేను ఏం కావాలో నన్ను ప్రభు, ఏం చేయాలో ప్రభా సంఘముగా మేము కూడా నేను సహకరించడానికి నీ సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరికి నేను ప్రభా నీ సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా నీకు వందనాలు తండ్రి. కాకినాడ నైనా ప్రభా అయ్యా సర్పవరం మందిరం మీరు ఇచ్చారు తండ్రి ప్రభా. అయ్యా నైనా ఇంకా పనులు ఉన్నాయి తండ్రి, పూర్తి అవ్వడానికి నీ సహాయం దయచేయండి ప్రభా. అక్కడ సంఘం కావాలి తండ్రి ప్రభా. అనేక నూతనాత్మలతో నైనా ప్రభా సంఘాన్ని నైనా ప్రభా త్వరలోనే నైనా ప్రభా స్థాపించడానికి నీ సహాయం దయచేయబడుతుంది తండ్రి ప్రభా. ఆ పక్క స్థలం కూడా నైనా కావాలి తండ్రి ప్రభా. ఆ స్థలం కూడా ఇవ్వడానికి నీ సహాయం దయచేయండి. కావాల్సిన ధన సహాయం దయచేయండి ప్రభా. అక్కడ గృహం ఇచ్చారు తండ్రి తల్లి గారికి. అయ్యా నైనా ప్రభా గృహాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. కావలసిన పనులన్నీ జరగడానికి నీ కృప దయచేయమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు తండ్రి ప్రభా. యవనస్తుల కూడిక జరగాల తండ్రి ప్రభా. మాకు గ్రామంలో మా సంఘం తరపున తండ్రి ప్రభా యవనస్తుల కూడిక కూడా జరగడానికి నీ సహాయం దయచేయండి ప్రభా. అయ్యా నా కలవజేయం బిడ్డలు ప్రభా యవనస్తులు నేను వివాహం కొరకు ఉన్నారు తండ్రి ప్రభా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నైనా ప్రభా వివాహం జరగడానికి నీ సహాయం దయచేయండి ప్రభా. మీ పాదాల చెంత పెడుతున్నాను తండ్రి. నీ కృప ఉంచమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు తండ్రి ప్రభా. అయా శాంతినిచ్చి జాబులోనైనా ప్రభా అయా నీ కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. కుటుంబ విషయంలో కూడా సమస్తంలో కూడా నీ చిత్తం నెరవేర్చమని అడుగుతున్నాను తండ్రి. ఆ బిడ్డ చేస్తున్న సమస్తంలో మీ కాపుదలు మీ భద్రత ఉంచమని అడుగుతున్నాను తండ్రి. నీ చిత్తమైతే గవర్నమెంట్ జాబ్ దయచేయమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా నైనా అడుగుడి మీకు ఇవ్వబడినన్న తండ్రి ప్రభా. మేము అడుగుచుండగానైనా మీరు ఇస్తున్నందుకు వందనాలు తండ్రి. నీకే వందనాలు తండ్రి ప్రభా. అయ్యా జ్యోతిరాజు గారు తండ్రి ప్రభా అయ్యా మారు మనసు రక్షణ కావాలన్నారు తండ్రి ప్రభా. ఆ బిడ్డలకి నైనా ప్రభా ప్రార్థన శక్తి దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఆ చెడు సహవాసాల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు తండ్రి ప్రభా. భీమరాజు గారికి నైనా ప్రభా స్వస్థత కొరకు నైనా ప్రార్థించమని అడిగారు తండ్రి ప్రభా. ఆ బిడ్డకి నైనా ప్రభా ఏ బలహీనత ఉందో ప్రభా నైనా తీసివేసి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా.
డాక్టర్ శైలజ్ గారి భర్తనైనా ప్రభా మారు మనసు కొరకు నేను ప్రభా ప్రార్థించమని అడిగారు తండ్రి ప్రభా. ఆ బిడ్డకి ఇప్పుడే మారు మనసు రక్షణ దయచేయమని అడుగుతుంది దేవా. నీకే వందనాలు తండ్రి ప్రభా. అలాగే నైనా ప్రభా దైవ సేవకుల కుటుంబాల కొరకు నైనా ప్రభా నైనా ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. దుష్టుడు నైనా ప్రభా మరి ముఖ్యంగా నైనా ప్రభా దైవ సేవక కుటుంబాల మీద పడుతున్నాడు తండ్రి ప్రభా. ఏ ఒక్కరికి నేను ఏ ఇబ్బంది జరగకుండా ప్రభా నైనా నా దేశంలో ఉన్న ప్రతి దైవ సేవ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మీ పరిశుద్ధ అగ్ని ఉంచమని అడుగుతుంది తండ్రి ప్రభా. ఎటువంటి శాతాన్ని క్రియల నుంచి దూరపరచమని అడుగుతుంది తండ్రి ప్రభా. ఆ బిడ్డలను చూడమన్నప్పటికీ నైనా ప్రభా ఎంత కోపంతో వచ్చినా కానీ వాడి మనసు మార్చమని అడుగుతుంది తండ్రి ప్రభా. మీరు పట్టుకొని దేవా నీకు వందనాలు, నీ సహాయం దయచేయమని అడుగుతుంది తండ్రి ప్రభా. అయ్యా అశోక్ గారు తణుకునైనా ప్రభా కిడ్నీ స్వస్థత గురించి ప్రార్థించమని అడిగారు తండ్రి ప్రభా. ఆ బిడ్డను మీరు దర్శించండి ప్రభా. నాన్న నిజమైన రక్షకుడు అని నేను ప్రభా తెలుసుకునే భాగ్యం కూడా దయచేయండి. ఆ కుటుంబానికి రక్షణ దయచేయండి తండ్రి ప్రభా. నీకే వందనాలు తండ్రి ప్రభా. షేక్ హన్నో గారు అని ప్రభా వాళ్ళ భర్త అయ్యా వదిలిపెట్టారంట తండ్రి ప్రభా. ఆ బిడ్డను కూడా మీరు దర్శించండి నాన్న. అయ్యా నాన్న మళ్ళీ ఆ భార్య భర్త ఇద్దరిని కలపమని అడుగుతుంది తండ్రి. అయ్యా ప్రభా నీ సహాయం దయచేయమని అడుగుతుంది దేవా. నీకు వందనాలు తండ్రి ప్రభా. ఇందిరా రాణి గారు అంటున్నారు తండ్రి ప్రభా. అయ్యా నాన్న నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అని అడిగారు తండ్రి ప్రభా. ఎవరైనా ప్రభా నేను వారి భర్త మారాలని అడిగారు తండ్రి ప్రభా. కూతురు కొరకు ప్రార్థన చేయమని అడిగారు తండ్రి ప్రభా. మ్యారేజ్ విషయంలో నైనా కూతురు మ్యారేజ్ విషయంలో ప్రార్థించమని అడిగారు తండ్రి ప్రభా. అయ్యా మీ పాదాల చెంత పెడుతున్నాం తండ్రి ప్రభా. అయ్యా నా భర్త మారాలని అడిగారు తండ్రి ప్రభా. ఆశికల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తండ్రి ప్రభా. ఇప్పుడే నేను ఆ బిడ్డను మార్చండి తండ్రి ప్రభా. అయ్యా నువ్వే నైనా లోక రక్షకుడు అని నైనా ప్రభా నైనా సర్వ సృష్టికర్త అని తెలుసుకునే భాగ్యం దయచేసి ఆయా కుమార్తెకు కూడా వివాహం జరగడానికి నీ సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు తండ్రి ప్రభా. దీవెని గారు నైనా ప్రభా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని అడిగారు తండ్రి ప్రభా. గర్భఫలం కావాలని అడిగారు తండ్రి ప్రభా. ఆ దీవెని గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆ కుటుంబం అంతా రక్షణ భాగ్యం దయచేయండి తండ్రి ప్రభా. గర్భఫలం ఇచ్చే బహుమానం అన్నారు తండ్రి ప్రభా. ఆ బిడ్డకు దయచేయమని అడుగుతుందావు. నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా. అయ్యా అనేక బిడ్డలు అడిగారు తండ్రి ప్రభా. ఇంకానైనా ఇంకెవరైతే అడిగారు తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించమని అడుగుతుంది తండ్రి. నీ సహాయం దయచేయమని అడుగుతుంది తండ్రి. నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఎవరైతే నైనా ప్రభా నేను అడిగారో తండ్రి ప్రభా. అయ్యా మేమైతే మర్చిపోతాం తండ్రి ప్రభా. మీరు మరవని దేవుడు తండ్రి ప్రభా. అయ్యా మీరు మరవని దేవుడు తండ్రి ప్రభా. ఈ బుక్లో ఉన్న ప్రతి పేరుని మీరు ఇప్పుడే దర్శించి దీవించి అయ్యా ప్రభా రావాల్సిన దీవెనలు, మెండైన దీవెనలు, స్వస్థతలు, విడుదలలో నైనా ప్రభా మీరు దయచేయమని అడుగుతుందావు. నీకు వందనాలు తండ్రి ప్రభా. సమస్తము మీకు సాధ్యము దేవా తండ్రి ప్రభా. నైనా ప్రభా మీకు సమస్తము సాధ్యము తండ్రి ప్రభా. సర్వ సృష్టికర్తవు తండ్రి ప్రభా. భూమి మీద నేను ఆకాశం మీద నా సర్వము మీద తండ్రి ప్రభా మీ నోటి ద్వారా నేను ప్రభు సృష్టింపబడింది తండ్రి ప్రభా. అయ్యా నీ సహాయము దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. నీ కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు తండ్రి. నీకు స్తుతులు నైనా. మరి ముఖ్యంగా మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా. ఎవరికి లేని ధన్యత ప్రభా. నైనా నెలలో ఫస్ట్ 3 రోజులు అంటే ప్రభా అయ్యా ఈ నెలంతా మాకు కాపుదల తండ్రి ప్రభా. ఈ నెలంతా మీ దీవెనలు పొందుకోవడానికి, మీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి అయ్యా మీరిచ్చే ఆశీర్వాదాలు ఏమాత్రం నైనా శాతాన్ని కూడా దొంగిలించకుండా ప్రభా నైనా కాపాడుకోవడానికి నీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తుండగా మీరే దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి కుటుంబానికి రావాల్సిన దీవెనలు దయచేయండి తండ్రి. మంచి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. ఆయుష్ను దయచేయండి తండ్రి ప్రభా. చేసిన పనుల్లోనూ డ్యూటీల్లోనూ సమస్తంలో కూడా ప్రభా నీ కృప నుంచి మన అడుగుతుంది దేవా. నీ సహాయం దయచేయమని అడుగుతుంది దేవా. అయ్యా గొప్ప దేవుడు తండ్రి ప్రభా. మీరే తప్ప ఇంకెవరున్నారు తండ్రి ప్రభా. నాయన మీరు తప్ప ఇంకెవరున్నారు నాయన ప్రభా. ఎంత గొప్ప జాలిమంతుడు తండ్రి ప్రభా. మీరే ఎత్తినారు ప్రభా. ఏ ఒక్కరిని ఏది బలి అడుగుతాడు తండ్రి ప్రభా. నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతాడు తండ్రి ప్రభా. అడగని దేవుడు తండ్రి ప్రభా. మీ రక్షణ, మీరు మారు మనసు నాయన ప్రభా నిజమైన దేవుడిని తెలుసుకోవడానికి నాయన ప్రభా మీకు భూలోకంలో మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం తండ్రి ప్రభా అని మేము తెలుసుకుని ప్రభా ఈ లోకంలోనైనా నేను నిజమైన రక్షకుడు అని అంగీకరించడానికి అయా నీ రక్షణ భాగ్యం తెలుసుకోవడానికి ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని అడుగుతుంది దేవా. నీకు వందనాలు తండ్రి ప్రభా. ఎవరికి ఇవ్వని బాధ్యత మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ప్రార్థించిన వరం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఆ తల్లిగారి ద్వారా మాకు ఇచ్చిన ఈ 3 రోజులను బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. సమస్తంలో మీ తోడుగా నీడగా అండగొండమని, నా సంఘం చుట్టూ నీ పరిశుద్ధాజ్ఞను ఉంచమని ప్రభా. అక్టోబర్ నెల జరిగే నైనా ప్రభా అయా నైనా ఏఎస్సిసి నైనా ప్రభా నైనా ఫెలోషిప్ నైనా మీటింగ్స్ని మీరే ఆశీర్వదించమని ప్రభా. నా సంఘానికి దీవెనకరంగాను నా గ్రామానికి ఆశీర్వాదకరంగాను ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనందరం లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుని మరలా మనము వాక్యం ధ్యానించుకుని ముగించుకుందాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం. ఇంకా మీకు స్పేస్ ఉంటే కనుక ఇటైపు వచ్చి ముందుకు వచ్చి కూర్చోండి, లేకపోతే ఇటైపు సైడ్ వచ్చి కూర్చోండి. ఇంకా ఫ్రంట్కి రండి, ఇంకా ఫ్రంట్కి రండి. వెనకాల ఒళ్ళో కూర్చున్నారు. ఓకే, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, గనుడా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు ప్రభువా. అయ్యా, బాధ కలిగిన వేళలో మాకు నెమ్మదినిచ్చిన దేవుడవు అయ్యా, మా కన్నీరు తుడిచిన వాడవు అయ్యా, మమ్మలను విడువనని దేవుడవు అయ్యా, ఎడబాయని దేవుడవు, నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాటి మా స్థితిని ప్రభా అయ్యా నీవు మాకు ఇచ్చిన వాడవు ప్రభా అయ్యా, మేము కలిగి ఉన్న సమస్తము ప్రభా నీ కృపా భాగ్యమని అయ్యా నిన్ను స్తుతిస్తున్నాము, కనపరుస్తున్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, నీకే స్తోత్రములు ప్రభా, నీకే స్తోత్రములు నాయనా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. మరొకసారి చెప్దాము. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. ఈనాటి నా స్థితి నీవు నాకిచ్చినది, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవే లేకపోతే నేనసలే లేనయా,
నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. అవును ప్రభా, నీవు లేకపోతే మేము లేము నాయనా, నీ త్యాగము లేకపోతే ఈరోజు మేము సజీవులుగా ఉండలేము నాయనా. పాపము మీద జయమిచ్చావు, నీ రక్తములో మమ్మలను కలుపుకున్నావు, నీ రక్తముతో మమ్మలను కొని ఉన్నావు, నీ శరీరములో మమ్మలను ఏకము చేసుకున్న ఏకైక దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, బాధ కలిగిన వేళలో నెమ్మదిని మాకు ఇచ్చావు ప్రభా, మాకన్నిటిని తుడిచి అయ్యా మమ్మలను నీ కౌగిలిలో దాచిన దేవా నీకు స్తోత్రములు ప్రభా. హల్లెలూయా. అవును తండ్రి, నీవు నా సొత్తు అన్నావు, కృపాక్షేమములు ఇచ్చిన దేవా నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఈ మా ఆరాధన మా ప్రభువైన యేసుక్రీస్తు నామముకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాము. ప్రతి ఒక్కరు కూర్చుందాము. ప్రతి ఒక్కరు కూడా కూర్చుని కొద్దిసేపు మనం వాక్యం ధ్యానించుకుని ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఫాస్ట్గా మనందరికీ తెలిసిన వాక్యం 15వ వచనం ఏంటండి? అందరూ తీసారా? అందరూ తీసారా? ప్రతి ఒక్కరు కూడా తీయాలి, ప్రతి ఒక్కరు కూడా తీయాలి. చూడండి, దినములు చెడ్డవి కనుక ఎవరండి? అక్కడ ఏమని రాస్తుంది? ఎవరండి? మనము అని చదువుకోవాలి అక్కడ మనం, అవునా? మీరు అంటే ఇక్కడ ఎఫ్ఎస్సి సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ మీరు ఇలా ఉండాలి అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ అక్కడ కొంచెం ఆ కర్టెన్స్ తీసుకుంటే గాలి వస్తుంది కదా మనకి, కొంచెం ఆ వెనకాల కర్టెన్స్ తీసిందమ్మా ఏమన్నా వస్తుంది? ఓకే, ఇక్కడ ఎఫ్ఎస్సి సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ ఒక లెటర్ రాస్తున్నాడు అనమాట. ఆ డోర్స్ కూడా ఓపెన్ చేసి, దినములు చెడ్డవి కనుక మీరు అనే చదవట్లేదు అక్కడ, మీరు సమయమును పోనీయక. ఏమా ముసలోళ్ళు, మీరు ముసలోళ్ళు అయిపోయారా? కిందకు రండి. చైర్లు ఎందుకు వేసామంటే పెద్దోళ్ళ కోసం. మీరు ముసలోళ్ళు ముక్కలు అయిపోయారు పెళ్ళి అవ్వకముందే. మీరు సమయమును పోనీయక ఏం చేయాలంటండి? టీవీల ముందు కూర్చోవాలి. ఎప్పుడు ప్రార్థన చేస్తామో అప్పుడే బట్టలు ఉతుక్కోవాలి. ఎప్పుడైతే ఆదివారం అనౌన్స్మెంట్ వినబడుతుందో అప్పుడు లేచి కూరలు వండుకోవాలి. అదేనా సద్వినియోగం చేసుకోవడం అంటే? ఏమండి, మీరు ఒక ఊరు వెళ్ళాలనుకోండి, బీచ్ చివరి బస్సు ఉందనుకోండి, ఏమండి ఒక పెళ్ళికి వెళ్ళాలి, బీచ్ చివరి వాళ్ళు ఏం చేశారంటే బస్సు పెట్టారు. మీరు వచ్చేదాకా ఉంటుందా? సమయం పెడతాడు. 9 గంటలకల్లా వచ్చేస్తే మనం 10 గంటలకల్లా పెళ్ళిలో ఉండగలుగుతామని ఒక సమయం పెడతాడు. అదే మీరు లేట్ అయ్యారు అనుకో, అక్కడ పెళ్ళికి ఏమవుతాం? లేట్గానే వెళ్తాం. అందరూ ఏమంటారు? అదిగోండి పలానా ఆవిడ చీర కట్టుకుని వచ్చేటప్పటికి లేట్ అయిపోయిందండి అని మీ మీదకే తోసేస్తారు. అవునా కదా? అవునా కాదా అండి? ఒకవేళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించే డ్రైవర్ అనుకోండి, ఏం చేస్తాడు? ఉంటాడా? ఉండడు. మన కోసం ఏ బండి ఆగదు. హల్లెలూయా. మొన్న మేము చెన్నై వెళ్ళి రిటర్న్ జర్నీ వస్తున్నాం. మేము రైల్వే స్టేషన్లోనే ఉన్నాం, ట్రైన్ అదిగో అక్కడే ఉంది, మేము ఫోటోలు దిగుతున్నాం. ఎవరండి? నేను, హెప్సిబా నా భార్య. ఫోటోలు ట్రైన్ ఇక్కడే ఉంది. ఎక్కడ ఉంది? ట్రైన్ ఇక్కడే ఉంది. ఇంజిన్ పక్కన నుంచి ఫోటోలు తీసుకుంటున్నాం. మేము రిటర్న్ రావాల్సిన జర్నీ ట్రైన్ అనమాట. సెల్ఫీలు తీసుకుంటున్నాం. ఆవిడ ఎక్కేద్దాం రానైనా అంది. నేనే ఊరుకో, చెన్నై మళ్ళీ వస్తామా? చూడు ఎంత పెద్దది ఉందో ప్లాట్ఫామ్, ఎంత పెద్దది ఉందో రైల్వే స్టేషన్. ఫోటో తీసుకుందాందా? తీసుకున్నాం. నా ఫోటోలో నేను హెప్సిబాన్ ఫోటో తీస్తూ ఉన్నాను. వెనకాల
రెడ్ లైట్ కనపడుతుంది. ఏమైందంటారు? ఆ ఇంజిన్ అక్కడే ఉంది, కానీ వెనకాల ఇంకో ఇంజిన్ ఉంది, నాకైతే తెలియలేదు. హల్లెలూయా. డాక్టర్ శామ్యూల్ పాల్ ప్రవీణ్ గారు వస్తున్నారు, ట్రైన్ ఆపుతారా? ఏమండి ఆపుతారా? ఏమండి ఆపుతారా? బేబీ జాహ్నవి వస్తుంది, బేబీ జెసికా వస్తుంది అని ఆపుతారా? ఆపరు. అర్థమవుతుందండి? ఎందుకంటే వాళ్ళకి ఒక నిబంధన ఉంటుంది. ఏంటి? ఈ టైం కల్లా పరలోకం అనే బండి కోసం మనం ఎదురు చూస్తేనే అది ఎక్కించుకుని వెళ్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందండి? అది ఎప్పుడు ఎక్కగలుగుతారంటే ఫస్ట్ సంఘ కార్యక్రమాలు మీరు పాటించగలిగితే ఆ సమయానికి మీరు అందుకోగలుగుతారు. హల్లెలూయా. ఎందుకంటే మీకు అలవాటు అయిపోద్ది. అయ్యో బండి పెట్టేశారంటే అని వెంటనే వెళ్ళిపోగలుగుతాం. హౌస్ ఆఫ్ ప్రేయర్ కాకినాడలో మేము రక్షించబడిన సంఘంలో పాస్టర్ గారు ఇంకా అప్పుడే రారు. మేము ఉన్నప్పుడైతే ఒక ఆరాధన జరిగేది, ఇప్పుడైతే 2 ఆరాధనలు జరుగుతున్నాయి. సాయంత్రం ఇంగ్లీష్ వర్షిప్ జరుగుతుంది, అది వేరే విషయం. కరెక్ట్గా 9:30 కంటే పాస్టర్ గారు 9:25 అక్కడే ఉండేవారు. చర్చి నిండిపోయేది. హల్లెలూయా. 2000 మంది సంఘం అనుకుంటున్నారా? మేము వెళ్ళేటప్పటికే 9000 మంది సంఘం. బ్రదర్ వాళ్ళు వచ్చారు, అక్కడే బాప్తిసం తీసుకున్నారు అనుకుంటున్నాను. రైట్? పాస్టర్ గారు ఎన్ని గంటలకు వస్తారండి? 9:25 కల్లా అక్కడ ఉంటారు. సంఘం ఎప్పుడు వచ్చేవారో తెలుసా? మా సండే స్కూల్ 8:30 అయ్యేది. 9 కల్లా అక్కడ నిండిపోయి ప్రార్థన చేసేవారు. ఏమన్నా తెలుసా? ప్రభువా ఆరాధన దీవించు. హల్లెలూయా. అందులో మేము కూడా ఉన్నాం. ఆమేన్. అర్థమవుతుందా? అందుకే దేవుడు ఎలా నిలబెట్టాడు. ఆమేన్. సమయమును సద్వినియోగము చేసుకోమంటున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఎఫ్ఎస్సి సంఘం వంటిదే ప్రతి ఒక్క సంఘం కూడా. ప్రతి ఒక్కరు సరి చేసుకోండి. సంఘాల్లో ఏదో ఒక లోటుపాట్లు ఉంటాయి అయ్యా, ఏదో ఒక లోటుపాట్లు ఉంటాయి, అందుకే సరి చేసుకోమంటున్నాడు. హల్లెలూయా. కొన్ని చోట్ల అయితే స్త్రీలను అసలు స్టేజ్ ఎక్కనేవారు. ఏమండి? స్టేజ్ ఎక్కనేవారు. స్త్రీలు అంటే చులకన, కానీ ఏ సంఘంలో అయినా చూడండి స్త్రీలు ఎక్కువ ఉంటారు. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థనా భారము స్త్రీలకే పెట్టాడని నేను నమ్ముతాను. ఆమె ఎందుకు పురుషులు అక్కడక్కడ ఉంటారంటే ఇంకా పాపాలు ఉంటాయి అన్నమాట వాళ్ళలో. చర్చికి రానివ్వవి ఇలా చుట్టి అలాగ వేసి వాళ్ళ గేలం వేసి లాగుతూ ఉంటాయి అన్నమాట. ఏంటి? దయ్యాలు. మంచి ఫ్రెండ్స్ అన్నమాట. రానివ్వు చర్చికి. దేవుడు అదే అంటున్నాడు పౌలు భక్తుని ద్వారా, మీరు సమయమును, చదవండి ఇప్పుడు, మీరు సమయమును పొనియక యూజ్ ద టైం అంటున్నాడు దేవుడు. సద్వినియోగం చేసుకోమంటున్నాడు. జ్ఞానుల వల్లే సద్వినియోగం చేసుకోమన్నాడు. జ్ఞానం లేనోళ్ళు అనమాట చర్చికి రాని వాళ్ళు, అజ్ఞానులు అన్నమాట. దేవుడి కంటే గొప్పలు మేమని అనుకునే వాళ్ళు అన్నమాట వీళ్ళు. జాగ్రత్త. నోరు బాహుగా తెరుచుకుని చూస్తున్నాడంట. ఎవడు? ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్లే. మామూలు సింహంలో కూడా కాదు. ఎలాగంటే గర్జించు సింహం వల్లే తిరుగులాడుతున్నాడంట. సింహం దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారా? ఎవరైనా చూసారా సింహాన్ని? సింహాన్ని చూసిన వాళ్ళు ఎంతమంది ఒకసారి చేతులు ఎత్తండి. సింహాన్ని చూసిన వాళ్ళు. ఏంటి? ఫోన్లో కాదు, ఫోన్లో టీవీలో కాదు, అది నేను రోజు చూస్తాను. అలాగైతే చెప్పాలి. ఎవరు చూడలేదా? 1, 2 నువ్వెప్పుడు చూసావురా? కోతులు చూసి సింహాలు అనుకుంటున్నామేమో. ఈ కోతులే మన ఊర్లో తిరిగే కోతులు నాయన, ఆ సింహాలు కాదవి. కొంచెం జూలు ఎక్కువ ఉండడం బట్టి నువ్వు సింహం అని అనుకుని ఉంటావు నిద్రలో లేచి. సింహం ఎలా ఉంటుందో తెలుసా? చూస్తే పడిపోయిద్ది. అర్థమైందండి? ఆట బొమ్మల సింహాలు కూడా కాదు. సింహాలు ఎట్లుంటాయి తెలుసండి? వాటి జూలంతా చాలా సాఫ్ట్గా, అది నడుస్తుంటే ఎట్లా ఉంటుందో తెలుసా? ఎదుటిగా ఏదైనా
జంతువు ఉంటే పారిపోద్దంట. హల్లెలూయా. మరి గర్జించు సింహం అంటే ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. సైలెంట్గా సింహాన్ని చూస్తేనే భయపడతారే జంతువులు. మరి గర్జించు సింహం ఎలాగొస్తుంది? ఎదురుగా ఆకలి గుణం ఉందన్నమాట. అది అర్థమవుతుందా? ఆకలితో ఉంటుందన్నమాట. సాతానుగాడు, అపవాదిగాడు ఎవరిని తీసుకెళ్ళిపోదామా, ఎవరిని మృంగేద్దామా, ఈసారి టైం ఎవడిస్తాడా, ఈసారి లాటరీ ఎవడు కొడతాడా అని చూస్తూ ఉంటుందన్నమాట. మన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వెళ్ళి ఆడి నోట్లోనే తలకాయ పెడతారనమాట. జాగ్రత్త జాగ్రత్త. దేవుడు అంటున్నాడు జకరియా గ్రంథంలో 4వ అధ్యాయం ఒకసారి తెరిచినట్లయితే, దేవుడు మనకి చేసేదంతా ఎలా చేస్తున్నాడో ఒకసారి చూడండి. దేవుడు మన జీవితంలో చేసేది ఎలా చేస్తున్నాడు చూడండి. జకరియా గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం చూస్తే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది మనం బ్రతుకున్నామంటే ఆయన ఆత్మ వల్లనే. హల్లెలూయా. ఈరోజు నీకు శక్తి ఉన్నదంటే ఆయన ఇచ్చిన బలమును ప్రకారమే. చాలామంది ఈరోజు నాకు శక్తి ఉంది కదా అనుకుని కండ్లు ఇరిసేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. జాగ్రత్త జాగ్రత్త. ఒక రోజున ఆయన త్రాసులో నిలబడతావు. ఆ రోజున నీవు తేలిపోతావేమో. ఎప్పుడైనా కూరగాయలు వేసే తూకం చూసారా? ఎట్లుంటుంది తూకం? 2 సమానంగా ఉంటేనే మనం కూరగాయలు తీసుకుంటాం, అవునా కాదండి? అటువంటి తూకలో నిన్ను నన్ను నిలబెడతాడు దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధత ఎలా ఉన్నది, మన యొక్క పాప జీవితం ఎలాగున్నది, ఆత్మీయ స్థితి ఎలాగున్నది, నీవు చేసిన క్రియలు ఎలాగున్నాయి, సమస్తము కూడా దేవుడు తూకం వేసి నేను లెక్కెడతాడు. జాగ్రత్త. ఆ రోజున ఆయన త్రాసులో నిలబడ్డావు అనుకో, తేలిపోకుండా ఉండాలి మన జీవితం. హల్లెలూయా. ఆయన పరిశుద్ధతలో నీవు ముందుకు కొనసాగిపోవాలని ఆశపడుతూ ఉంటుంటే మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అపవాదిగడి చేతికి మన జీవితాలు ఇచ్చేస్తూ ఉంటారన్నమాట. దేవుడు అది ఎంత మాత్రము కూడా ఇష్టపడట్లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అంటున్నాడు చూడండి, శక్తి చేతనైనను కాక బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరిగించుచున్నాను. ఏం జరిగిస్తున్నాడండి? ఏం జరిగిస్తున్నాడు చూడండి. ఎవరికి జరిగిస్తాడు, ఏం జరిగిస్తాడు? ఒకసారి కీర్తనల గ్రంథం 65వ అధ్యాయము 4వ వచనం తీస్తే త్వరగా మనం ఊహించుకుందాం. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనం త్వరగా తీస్తే దేవుడు ఎవరికి ఆయన ఆత్మ ద్వారా నడిపిస్తాడో, ఎవరిని తృప్తిపరుస్తాడో, ఏం చేస్తాడో చూడండి. నీ మందిరంలోని చదవండి. నీ పరిశుద్ధాత్మ చేత మేలు చేత మేము తృప్తి పొందేదము. హల్లెలూయా. ఎక్కడ వస్తుందంటండి మేలు? చదవండి ఒకసారి. ఆయన పరిశుద్ధ ఆలయములోకి ఎవరైతే వస్తాడో వాడు ఏం కలుగుతుంది అంటాడికి? మేలు చేత మేము తృప్తి పొందేదమని ధర్మశాస్త్రం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. సన్నిధిలోకి అడుగు పెట్టకుండా నీకు వచ్చేయాలంటే ఏది రాదు. ఒకవేళ వచ్చినది నిలకడగా ఉండదు. హల్లెలూయా. నీకు శాశ్వతముగా అది నీతో ఉండాలి అంటే ఫస్ట్ దేవుని సన్నిధికి నువ్వు ఏ పని చేసినా మొదటగా దేవుని పెట్టండి, అది సక్సెస్ అవుద్ది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రయాణమే వెళ్తున్నావా? ప్రభు నా ప్రయాణం అంతా తోడేంటి నడిపించండి ప్రార్థన చేసిన చిన్న ప్రార్థన ఇంటికి చేరే వరకు నీకు ఫినిష్ కూడా గుచ్చుకోదు. ఆమేన్. నేను ఎన్నో ప్రయాణాలు చేశాను, ఎన్నో యాక్సిడెంట్లు చూశాను. ఈ రోజు వరకు నేను సజీవ లెక్కలోనే ఉన్నాను. హల్లెలూయా. మీరు నమ్మరు. ఇదిగో నా కాల్లో మీకు చూపించాలా? ఇదిగో నా కాల్లో ఇక్కడ మచ్చ కనబడుతుందా మీకు ఎవరికైనా? ఇదిగోండి, నా ఎముక నాకే కనపడింది. యాక్సిడెంట్, పెద్ద యాక్సిడెంట్ అయింది. హల్లెలూయా. నా ఎముక నాకే కనపడి, నా నరాలు నాకే కనపడ్డాయి. హల్లెలూయా. కానీ ఈరోజు వరకు నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా దేవుడు నన్ను నిలబెట్టాడు. ఆమేన్. ఎందుకో తెలుసా? 91వ కీర్తన 10వ వచనం, ఏ తెగులు నీ గుడారమును. హల్లెలూయా. దేవుడు మేలుతో నింపుతాడంట. 65వ అధ్యాయంలో ఉన్నది కదా, ఆయన మందిరంలో ఎవడైతే వస్తాడో వాడికి మేలుతో తృప్తిపరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఇంట్లో కూర్చుని గుడ్లు పెడితే కాదు. ఎంత
గొప్ప బిజినెస్ మ్యాన్ అయినా సరే సాయంత్రం 6 గంటలు 7 గంటలకల్లా వచ్చి ఫ్యామిలీతో స్పెండ్ చేయడం నేర్చుకుంటారు. ఏమండి, ఫ్యామిలీతో ఎంతమంది స్పెండ్ చేస్తున్నారు? ఎంతమంది ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నారు? ఎంతమంది కుటుంబం అంతా కూర్చుని ఒక 2 నిమిషాలు దేవునికి సన్నిధికి ఇస్తున్నారు? ఒక 5 నిమిషాలు పోనీ, గంటలు ఏం కూర్చోక్కర్లే, పోనీ 5 నిమిషాలు కూర్చోండి. మీరు అందరూ బిజీ పీపుల్ కదా, పోనీ 5 నిమిషాలు కూర్చోండి. ఆశీర్వాదం మీరు చూస్తారు. హల్లెలూయా. ఎన్ని రోజులను ఒక్కరే పోరాడతారు? దేవుని యొక్క మత్తయి సువార్తలో ఉంటుంది కదా, ఎవరు తీయకండి. ఎక్కడైతే 2-3 నా నామమందు కూర్చుని ఏకీభవించి ప్రార్థించి అడుగుతారో వారు తండ్రి యొద్ద నుండి ఏం పొందుకుంటారంట? మేలులు పొందుకుంటారంట. హల్లెలూయా. తండ్రి యొద్ద నుండి మేలు పొందుకుంటారంటున్నారు. ఎక్కడ చూడండి, కీర్తన గ్రంథంలో మేలు చేత నిన్ను తృప్తిపరుస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క మేలులు పొందుకోవాలంటే, ఆయన మేలులు నువ్వు ముందుగా అనుభవించాలంటే మొదటగా నీకేముండాలి? ఐక్యత కలిగి ప్రార్థన ఉండాలి ఇంట్లో. చాలామంది ఇంట్లో ప్రార్థనలు ఉండవు. చాలామంది ఇంట్లో ప్రార్థనలే ఉండవు అసలు. ఉదయకాల ప్రార్థన ఎంతమంది చేసుకుంటున్నారండి? మీరు ఎప్పుడు లెగిస్తే పోను అప్పుడే, మీరు లేచిన వెంటనే ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? దేవునితో ఒక రోజు నేను చేయలేకపోని చెప్పలేదు అమ్మ, అందరూ ఎత్తేస్తారు. జాహ్నవి కూడా ఎత్తుతుంది కావాలితే, మా జెస్సిగా కూడా ఎత్తుతుంది కావాలితే. నేను చూస్తాను ఇంటికి వచ్చి, నీలో ఉన్నవాడు గొప్పవాడు. అవునా కదా? చెప్పండి, గొప్పవాడా కదా? ఆ గొప్పని మీరు ఏం చేస్తూ ఉంటారంటే, బొజ్జో నాన్న బొజ్జో, ఇంకాసేపు బొజ్జో, నేను ఇంకా లెగిసాక మనం మాట్లాడుకుందాం బొజ్జో అంటారు. ఈ లోపల టైం అయిపోద్ది, పని చేసుకోవడానికి వెళ్ళిపోతారు. హడావిడిగా అయిపోద్ది. ఈయన ఏం చేస్తారు? ఇంకా మీరు బొజ్జో పెడతానే ఉంటారు అన్నమాట. దేవుడు నిద్రపోటు దగ్గర ఉంటాడా? సోమరిపోతు దగ్గర ఉంటాడు దేవుడు? బైబిల్లో 7 పోతులు ఉన్నాయి. ఎప్పుడైనా మాట్లాడుకుందాం వాటి గురించి. బైబిల్లో ఎన్ని పోతులు ఉన్నాయండి చెప్పండి? ఎవరన్నా ఉన్నారేంటి ఆ పోతుల్లో? బైబిల్లో ఎన్ని పోతులు ఉన్నాయండి? గట్టిగా చెప్పండి అమ్మా, మీకు పుణ్యాలు ఉంటాయి. 7 పోతులు ఉన్నాయంట. ఎన్ని పోతులండి? 7 పోతులు. అందులో చాలామంది చాలా తిండిపోతులు ఉంటారు, చెప్పాలి, నిద్రపోతులు ఉంటారు. అందరూ చాలా, మన చర్చిలో చాలామందికి ఉంది అది. ఏంటది చెప్పాలి? నిద్రపోతులు కొంతమందే. ఎవరు నిద్రపోరండి? మనమైనా పడుకుంటాం ఎవరైనా అలసిపోతే. ఇంకో పోతే బాగా ఇష్టం నాకు ఇష్టం అంటే ఎవరండి? సిద్ధపాటు ప్రార్థన శనివారానికి ఎవడైతే రాడో ప్రతి ఒక్కడు సోమరిపోతే. అర్థమవుతుందా? ఆన్లైన్ ప్రేయర్కి ఎవడైతే రాడో ప్రతి ఒక్కడు నిద్రపోతే. అర్థమవుతుందా? నేను మాట్లాడే మాట ఎవరికైనా గుచ్చుకున్నట్టు అయితే నన్ను క్షమించండి, కానీ అది నిజం. కాకరకాయ చేదుగానే ఉంటుంది, కానీ గుండెకి ఎంతో మంచిది అది. మా నాన్నగారు తెగ తినేస్తారు అది. అర్థమైందా? కాకరకాయ చేదే, మంచి ఎప్పుడు చేదే. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు, కానీ మంచి స్నేహితుడు నిన్ను గద్దించి దేవుడికి లోబడేలా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట మీకు కొంచెం ఒకరు అన్నారంట అమ్మగారితో, అమ్మ ప్రవీణ్ బాబు డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు అని. డైరెక్ట్గా చెప్తాను, ముక్కు ఏదంటే నేను ఇలాగే చూపిస్తాను. మీ ముక్కు ఏది చూపించండి, ఉన్నాయా లేవా చూపించండి. పోనీ మీ ముక్కు ఏదండి? ఏమా చేసి నీ ముక్కు ఏదిరా? అది అవునా? చిన్న పిల్లకి తెలిసింది ఈ ముక్కు ఏదంటే. దేవుని వాక్యం తెలిసింది, నేను డైరెక్ట్గానే చెప్తా. హల్లెలూయా. నువ్వు నన్ను అమ్మనా బూతులు తిట్టుకో, అది నాకు మేలే. హల్లెలూయా, హల్లెలూయా. అది నాకు మంచిదే. ఇంకా మీకంటే చిన్నోడేమో, మీరు ఏం తిట్టినా నాకు అది ఆశీర్వాదమే. ఆమేన్. తిట్టండి సార్. మీరు తిట్టే కొద్దీ నాకు ఇంకో స్టెప్ ఎక్కుతూనే ఉంటా యేసు నామములో. ఆమేన్.
కొంతమంది తిట్టుకునేవి మా దగ్గరికి వచ్చి చెప్తున్నారు, వదిలేయండి వాళ్ళని, వదిలేయండి వాళ్ళని. హల్లెలూయా. వీలైతే మీరు సమాధానం చెప్పండి, లేకపోతే వదిలేయండి. వాళ్ళని ఎవరు చూసుకుంటారు? నీ పక్షాన వ్యాజ్యమాడువాడు నీ దేవుడైనా యెహోవాయే. దావీదుకు బలం ఉందా గొలియాతుని చంపడానికి? ప్రార్థన చేసుకుంటే వెళ్తున్నాడు, సౌలు దగ్గర డైరెక్ట్ వెళ్ళిపోయాడు. హలో రాజుగారు, ఏంటి మ్యాటర్ ఏంటి? గొలియాతుని చంపితే నా అర్ధ ఆస్తి ఇచ్చేస్తా, దాంతోపాటు ఇంకో బెనిఫిట్ కూడా ఉంది, నా కూతురును కూడా. దావీదు ఏమన్నాడో తెలుసా సౌలు మహారాజుతో ఏమన్నాడో తెలుసా? నాకు నీ ఆస్తి అక్కర్లే, రెండోది ఖాయం చేసుకో. హల్లెలూయా. నీ ఆశీర్వాసంలాగా అక్కర్లేదయ్యా, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. రెండోది ఖాయం చేసుకో. ఏంటది రెండోది? ఏంటి? నువ్వు అది ఖాయం చేసుకుని అలాగే ఉండు, ఆడ తలకాయ తీసుకొచ్చేస్తాను అన్నాడు. ఎవరి తలకాయ? ఆయన మోకాలికి రాడు. గొలియాతు దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయి వార్నింగ్ ఇస్తున్నాడంట. హల్లెలూయా. గొలియాతు దగ్గరికి వెళ్ళేటప్పటికి దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? సిద్ధపాటు ప్రార్థన చేసుకున్నాడు. హల్లెలూయా. దెర్ ఈస్ ఎన్ ప్రిఫరెన్స్ ప్రేయర్. ప్రిపేర్ అవ్వడానికి ఒక ప్రేయర్ చేసుకున్నాడు. హల్లెలూయా. మరి దేవుని వాక్యం వినడానికి ఎంత మీరు ప్రిపేర్ అయ్యి వచ్చేస్తున్నారో అది మీకే తెలుసు. ఈ రోజున నేను చాలా సంతోషపడ్డాను. ఏంటంటే ఎన్నో రోజుల నుండి మేము చెప్తూనే ఉన్నాం. చివరికి ఒక ఆయన తలపట్టారు, దగ్గర ఒక 10 మంది వచ్చి ఈరోజు గ్రౌండ్ క్లీన్ చేశారు. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామము పేరట గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చినా దేవుడు రుణం ఉంచుకోడు. ఆమేన్. వారు దేవుడు పని చేశారు కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించుకుని ఉంటాడా? దేవుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఏం చెప్తున్నాం మనం? దావీదు గురించి చెప్తాం. సిద్ధపాటు కలిగి ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. ప్రభువా, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు బలమాయే, నా తల్లియు నా తండ్రియు నీవే నాయనా, నీ దగ్గర నుంచే నాకు సమస్తము వస్తుంది. కాబట్టి ఆ గొలియాతును కూడా వేసాడు, నాకు శక్తిని అన్నాడు. అంతే, ఇంకేం మాటలు లేవు. తిప్పుతున్నాడు. ఒకే దెబ్బకి ఏం చేశాడు? గొలియాతు అన్నాడు అప్పటికి సౌలు మహారాజుతో, ఏ సౌలా, నీకు సిగ్గులేదా? కుక్కలాంటి పంపిస్తావా? నీకు సిగ్గులేదా? మీ సైన్యంలో బల శూరులు ఎవరు లేరా? దావీదు యొక్క అన్నీలు ఎలా ఉంటారో తెలుసా? ప్రతి ఒక్కడు బాహుబలే, ప్రతి ఒక్కడు హీరో లెక్క ఉంటాడు, ప్రతి ఒక్కడు ఆ చూబ్లైట్ అంత ఉంటాడు, చూబ్లైట్ కన్నా పైకే ఉంటాడు. వాళ్ళ కాలు సందుల్లో దూరిపోయి వెళ్ళిపోయి ముంతలిచ్చి రారా అని యెషై చెబితే, యెషై అంటే యెషయా కాదు, యెషై. అర్థమైందండి? ఎవరండి? యెషై. యెషయా వేరు, యెషయా అంటే ప్రవక్త. అర్థమైందా? దావీదు తండ్రి పేరు ఏంటండి? వచ్చే ఆదివారం మిమ్మల్ని అడుగుతారు, రేపు కాక ఎల్లుండ యెషయా అని చెప్పారా, బయట తోసేస్తాను. అర్థమవుతుందా మీకు? అందుకే 10 సార్లు చెప్తున్నా. మొన్న డాక్టర్ గారు వచ్చి ఏదో క్వశ్చన్ అడిగితే మొఖాన్ని ఎలా చూశారంట ఆయన్ని. వెళ్ళిన ప్రతిసారి ఆయన అడుగుతున్నాడు, చెప్పారా బాగానే ఉంటున్నారా సంఘం అని. ఎవరో పలానా డాక్టర్ గారు, నేను చెప్పకూడదు అది, అవునా? అందుకే మీకు 10 సార్లు చెప్తున్నాను ప్రతిదీ కూడా. అర్థమవుతుందా? గుర్తుంచుకొని రాసుకోండి. లేతే యెషయా చెప్తున్నాడు, అరే అన్నయ్యకి ముంతలు వచ్చారా అంటే ఈ దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడ ఏదో జరుగుతుంది, నేను దాంట్లో పార్టిసిపేట్ చేయాలి, మా అన్నలకు హెల్ప్ చేయాలి. అంతే, ఒకే ఒక్క ప్రార్థన చేశాడు, శక్తిని పొందుకున్నాడు. డైరెక్ట్ సౌలు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇదిగో ఆయనతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. వెళ్ళిపోయాడు డైరెక్ట్గా గొలియాతు దగ్గరికి. ఒక్క ఏటు వేసాడు, మీదకి వెళ్ళిపోయి తల నరుక్కుని తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఎవరిచ్చారు శక్తి? అదే మాట్లాడుకున్నాం కదా ఇందాక మనం. శక్తి చేతనైనను బలమ చేతనైనను కాక ఆయన ఆత్మ చేతనే ఇది జరుగుతున్నది. హల్లెలూయా. దావీదు భక్తునికి ఆత్మ ఎవరిచ్చారండి? అక్కడ
అర్థమవుతుందా మీకు? ఎందుకు ఈ మాట చెప్పుకొచ్చాను మీకు? సమయంను సద్వినియోగం చేసుకున్నాడు దావీదు. చాలామంది కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే సద్వినియోగం చేసుకోరు, ప్రార్థనలు చేసుకోరు. ఇగో నేను ఇంత ప్రార్థనకి వెళ్ళాను, ఇన్నిసార్లు చర్చికి వెళ్ళాను, అయినా సరే నాకు శ్రమ వచ్చేసిందని చర్చి మానేస్తారు తప్ప చర్చి మానేయడం వల్ల ఎవరికి ఏది ఉరిగేదు. అర్థమవుతుందా? అది మీకే నష్టం, అది చూసుకోండి. మేమేం చెప్పించట్లా. దేవుని యొక్క ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటిదండి చెప్పాలి. దేవుని ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి చెప్పండి? నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఈ 10 ఆజ్ఞలు ఎప్పుడు అడుగుతాను నాకు తెలియదు. నేను ఎవరిని అడుగుతాను తెలీదు. అర్థమవుతుందా? దగ్గర తీసుకొచ్చేసి ఈ లైవ్ మీ ఎదురుగా పెట్టేసి ముఖం మీద వీడియో పెట్టేసి అందరూ చూడాలిగా. మరి ఎలా కాదని 100 మంది అయినా చూస్తారు లైవ్, అవునా? ఎదురుగా పెట్టేసి మనలాంటి వాళ్ళు అయితే అడగను, వాక్యాలు చదివే వాళ్ళని, పాటలు పాడే వాళ్ళని అడగను నేను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దేవుళ్ళు వాడబడుతున్నారు. హల్లెలూయా. మరి మీరు వాడబడాలిగా. అందుకనమాట నన్ను అడుగుతున్నారు, తమ్ముడు చూసిన మోకాలే చూస్తున్నాను అయినా కొత్త మోకాలు చూపించవా? అప్పుడు అనిపించింది ఒక రోజు రాత్రి, నిజమే కదా, ఎప్పుడోకప్పుడు మైకట్టుకు వెళ్ళిపోయి వీడియోలు ఎదురుగా పెట్టేసి 10 ఆజ్ఞలు చెప్పేయండి అమ్మా అని వెంటనే. హల్లెలూయా. 10 ఆజ్ఞలు తెలియదు నువ్వు పరలోకం వెళ్తావా? వెళ్ళో సన్నిధికే రా. నువ్వు పరలోకం వెళ్ళగలుగుతావు? ఫస్ట్ థింగ్ ఆధార్ కార్డు లేకుండా రేషన్ ఇస్తాడా? చెప్పండి మామూలుగా. ఏమండి ఏసక్ గారు, ఆధార్ కార్డు లేకుండా రేషన్ ఇస్తారా ఎవరైనా? ఎవరు ఎంత పలుకుబడి ఉన్నా కూడా. ఎందుకంటే ఆధార్ కార్డు అక్కడ రాసుకుంటేనే, ఆ నెంబర్ అక్కడ రాసుకుంటేనే అతను ఇచ్చే అర్హత అతను కొంత, లేకపోతే ఆడ సస్పెండ్ అయిపోతాడు. అర్థమవుతుందా? యహలోకమైన వాటిని పొందుకోవాలంటేనే ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే, పరలోకం వెళ్ళిపోవాలంటే ఆయన రక్షణ ఆల్రెడీ ఉచితంగా ఇచ్చాడు, పరలోకం మాత్రం ఉచితంగా ఇవ్వడు. అర్థమవుతుందా? ఆయన రక్షణ భాగ్యాన్ని ఉచితంగా ఇచ్చాడు ఆల్రెడీ. కానీ పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే అది ఉచితం కాదు ఎప్పటికీ కూడా. దానికి వెల చెల్లించాలి. నీ హృదయం అనే వెలను చెల్లించాలి, నీ సమయం అనే వెలను చెల్లించాలి, నీ యొక్క క్రియలనే వెలను చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చెల్లించాలో ఒకసారి చూడండి. చివరిగా ఒక మాట చదువుకుని వెళ్ళిపోదాం, ముగించుకుందాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట బలు అర్పించుట కంటే యెహోవాకు. అర్థమవుతుందా? పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలంట? చూడండి, చదవండి, మరొకసారి చదవండి అమ్మా. నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు. అర్థమవుతుందండి? ఆయనకి బలులు కాదంటే అర్పించేది. ఏం అర్పించాలంటే ఫస్ట్ నీ హృదయం అనే నీతిని ఆయనకు బలిగా ఇవ్వాలి. హల్లెలూయా. అప్పుడు నీ బలులు అవసరం లేకుండా పోద్ది. ఏ బలులు? ఇంతకుముందు పాపం పోవాలి. ఇంతకుముందు మనకు తెలుసు కదా, మా తాతయ్య వాళ్ళు కూడా చేసేవారు, మా అమ్మగారు, ఫోర్ ఫాదర్స్ మా పితరులు కూడా చేసేవారు. ఏమని చేసేవారు అంటే, ఏదైనా పెళ్ళి జరుగుతుంటే ఏం చేసేవారు? ఫస్ట్ చెప్పాలి. ఏమా రమ్ము, అమ్మా, మీరే కదా ఆ కాలంలో ఉన్న వాళ్ళు, మీరేగా, చెప్పండి. ఒక పెళ్ళి జరుగుతుంది అనుకో, ముందు ఏం చేసేవారు? ఏమా రాహేలమ్మ గారు చెప్పండి, ఏం చేసేవారు? దేన్నో దాన్ని అసలు ఏమీ తెలియదు ఏంటి? ఏం చేసేవారండి? ఓ మేకనో, ఓ పోతునో, ఓ బర్రెనో, దేన్నో దాన్ని బలి ఇచ్చేవారు. అవునా కదా? ఆ బలులు కాదు దేవుడు కోరుకునేది. హల్లెలూయా. నీ హృదయం అనే బలిని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీతి న్యాయములు అనుసరించాలంట. ఏమనుసరించాలండి? నీది కాంది ఏది కూడా నీది. చాలామంది ప్రక్కవారి దాసిస్తూ ఉంటారు. చాలామంది ఎఫ్ఐఆర్స్ అనమాట. మీ గురించి చెప్పట్లే. నేటి న్యూస్ చూస్తుంటే కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. ఎప్పుడు ఏది చూసినా కూడా పిచ్చి పిచ్చి న్యూస్ అనమాట. ఏంటంటే ఎఫ్ఐఆర్స్.
అఫైర్స్ అన్నమాట. దేవుడు అందమైన భార్యని ఇవ్వగా, మంచి గుణం కలిగిన ఏ అలవాట్లు లేని భర్తనివ్వగా ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో కూరలు నచ్చో, అవునా? ఇంట్లో కూరలు నచ్చో, జాగ్రత్త జబ్బులు పాలైపోయి, హెచ్ఐవిలని, ఎయిడ్స్లని జబ్బులు పాలైపోయి కుక్క సావులు చేస్తున్నారు చాలామంది. జాగ్రత్త. పాపానికి జీతం ఏంటో తెలుసా అండి? జీవ కిరీటం కాదు, మరణము. ఆ మరణం అనేది చాలా భయంకరమైనది. ఆ మరణం ఎలా పొందుకోవాలో తెలుసా? ఇక్కడ నువ్వు కళ్ళు మూస్తే పరలోక రాజ్యంలో కళ్ళు తెరవాలి. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవడెళ్తాడో తెలుసా? ఇక్కడ కళ్ళు మూస్తే దేవుడి దగ్గరికి ఈ యొక్క వచనం పాటించినోడు, నీతి న్యాయములు అనుసరించి నడుచుకొని వాడే యెహోవాని చూస్తాడు అనమాట. అర్థమవుతుందా? నేను చివరిగా చెప్పొచ్చేది అది. నువ్వు అన్యుడువా, క్రైస్తవుడువా, ఏం కాదు అక్కడ కావాల్సిందే. మీకు కూడా తెలుసా, మొన్న సిస్టర్ వచ్చారు కదా, అమెరికా నుంచి వచ్చారు ఒక సిస్టర్ కదా, సాక్ష్యం కూడా చెప్పారు. ఎంతమంది విన్నారు? వాళ్ళ తల్లిదండ్రులు, వారి అత్తమామలు, తన భర్త, తన సహోదరుడు అందరూ కూడా అన్యులే. ఎవరండి? అన్యులే. మనం ఈ కెమెరా చూస్తున్నామా? ఆవిడ స్పాన్సర్ చేసిందే. హల్లెలూయా. ఇప్పుడు కాదు, అది కొని దగ్గర 7-8 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. 10 సంవత్సరాల క్రితమే ఇచ్చిందంటే ఆవిడ ఏ విశ్వాసంలో నడిపించబడుతుందో ఒకసారి ఆలోచించు. హల్లెలూయా. తన భర్త మారలా, తన తల్లిదండ్రులు మారలా, తన అత్తమామలు మారలా. వారు ఇంకా అంజులే, ఇంకా మొక్కుబడులు అవన్నీ చేసుకుంటా ఉన్నవారే. మరి ఎందుకు దేవుడి కోసం నిలబడింది అంటారు? ఈ వచనం పాటించే వ్యక్తి కాబట్టి. హల్లెలూయా. నీతి న్యాయములు అనుసరించుట దేవునికి ఇచ్చే నిజమైన బలి. హల్లెలూయా. దేవుడు బలుల అర్పణలు కోరుకుంటలే. ఏమో కోరుకుంటాడో తెలుసా? నీ హృదయం అనే అర్పణ కోరుకుంటున్నాడు. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, సర్వమును వ్యాపించి ఉన్నవాడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీ యొక్క నామముకే సమస్త మహిమ ప్రభావములు చెల్లిస్తున్నావు. నీవు హెచ్చించవలసిన వాడవు, నీవు కీర్తన నొందదగిన దేవుడవు, ఆరాధనకు యోగ్యుడవు, స్తుతులకు పాత్రుడవు. నీవు హెచ్చవలసి ఉన్నది, మేమందరము తగ్గించబడవలసిన వారమై ఉన్నాం. నీ నామముకే సమస్త మహిమ ప్రభావములు చెల్లునుగాక యేసు నామములో. తండ్రి, నీ యొక్క నామము పేరుట నీ మందిరములో అడుగుపెట్టిన వారిని మేలుతో తృప్తిపరచుదనన్న దేవా, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మతో ఇది జరుగుతున్నదని నీ వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభువా, నీ ఆత్మ చేత అయ్యా మా మందిరాన్ని నీవు నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. నీ ఆత్మ చేత మా సంఘమును మీరు నింపుతున్నందుకు వందనాలు. నీ ఆత్మ చేత నీ విలువైన మార్గములో మమ్మలను నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు కోట్లాది స్తోత్రములు ప్రభు. అవును ప్రభు, మా శక్తి చేత కాదు, మా బలము చేత కాదు, కేవలము నీవిచ్చిన ఆత్మ ద్వారానే ఇది జరుగుచున్నదని మేము నమ్ముచున్నాము దేవా. నీ సన్నిధిలో అడుగుపెట్టిన వారు నీవు తృప్తిపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీక, అజ్ఞానుల వలె కాక సద్వినియోగము చేసుకోమని సెలవిచ్చిన దేవా,
అలనాడు పౌలు భక్తుని ద్వారా ఎఫెసీ సంఘంతో మాట్లాడారు. ఈ రోజున ప్రభా నీ ఆత్మ చేత కల్వరి మందిరంతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ యొక్క శుక్రవారం ఉపవాస దినమున గతించిన 2 రోజులు నీవు బలమైన వర్తమానం ద్వారా దైవజనులు నీ బూరగా వాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ రోజున ప్రభా దీనునైనా నన్ను కూడా నీవు నిలబెట్టినందుకు వినాదాన్ని బట్టి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. శక్తి చేత కాదు నైనా, కేవలం నీ ఆత్మ చేతనైనా మేము విశ్వసించాం, మేము నమ్ముచున్నాం. బిడ్డలు ఏ అంశము పెట్టుకుని 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపి ఉన్నారో సమస్త మహిమ అయ్యా నీవు చెల్లించబడుటకు ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు కృతజ్ఞత దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డను ప్రభా రావాల్సిన దీవెనలను వారి మీద కృమ్మరించండి. ఎందుకంటే పనివారికి తగిన జీతం ఇచ్చే దేవుడవు నీవే. బలం నమ్మకమైన దాసుడా, బల నమ్మకమైన దాసురాలని నీ చేత పిలిపించబడే అటువంటి యోగ్యతలోకి నా సంఘాన్ని నిలబెట్టమని అడుగుచున్నాం దేవా. దైవజనులు నడిపిస్తున్నానుగా ప్రతి ఒక్కరు కూడా విని వెళ్ళిపోయేవారిగా కాక వారి జీవితంలో సరి చేసుకునేవారిగా, సరి చూసుకునేవారిగా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నిలబడటకు సహాయం చేయండి. ప్రార్థన అంశములు కోరుకున్న ప్రతి ఒక్క బిడ్డ వారి యొక్క అంశములని యేసు నామములో నెరవేర్చబడునుగాక. వారు ఏ అయితే ఆశ కలిగి తృష్ణ కలిగి నీ సన్నిధిలో అడుగుపెట్టారో ప్రతి ఒక్కరు మేలు చేత అయా నీ సన్నిధిలో వారు తృప్తి నొందుదురుగాక. సమస్త మహిమ ప్రభావంలో నీ నామంకే చెల్లిస్తూ అయ్యా నా సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా సమయమును సద్వినియోగం చేసుకునేవారిగా ఉండుటకు సహాయం చేయండి. అజ్ఞానులను సరిచేయండి, జ్ఞానముతో నింపండి, కనువిప్పు దయచేయండి. నీ సన్నిధి పట్ల ఆకర్షణ వారికి దయచేయండి. నీ సన్నిధి పట్ల నీ ప్రేమను రుచి చూసేవారిగా అయ్యా నీ ప్రేమను రుచి చూసిన వారు ఎవరు కూడా నీ నుండి తొలగిపోలేడయ్యా. ఎందుకంటే అతి పవిత్రమైనది నీ ప్రేమ, అతి విలువైనది నీ ప్రేమ. ఇహలోకంలో ప్రేమించుచున్న వారే, చాలామంది ప్రేమిస్తున్నాము అని చెప్పిన వారే లోతుల్లోకి ముంచి పారిపోయి నువ్వెవరో నాకు తెలియదన్న స్థితిలో అనేక మంది ఉన్నారు ప్రభా. అల్లాడు యోసేపును నిలబెట్టిన వాడవు, ప్రధాని అయిన పోతీఫర్ దగ్గర నీవు నిలబెట్టావు ప్రభా, రాజు ఎదురుగా నిలబెట్టావు ప్రభా. నీవే మా రాజువు గనక నీ ఎదురుగా మేము నిలబడేరాగా మమ్మలను నిలబెట్టమని అటువంటి పరిశుద్ధతలో ప్రతి ఒక్క బిడ్డ విశ్వాసంలో నడిపించబడటకు సహాయము చేయమని ఈ సమయం ఇచ్చిన దేవా సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము. ప్రవేశనామున సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు నాశనము కలుగునుగాక. యేసునామునకే సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మరలా మనం కలుసుకుని పర్యంతం ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.